హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏకలవ్య అకాడమీ ఆఫ్ సైన్సెస్. నా పేరు సురేష్. ఈరోజు వీడియోలో మనం యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ టాపిక్ మీద ప్రీవియస్గా అడిగినటువంటి క్వశ్చన్స్, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనే వాటిని ప్రాక్టీస్ చేద్దాం. మీరు కనుక మొదటిసారి మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లానే మీలోనే ఎవరైతే ఆన్లైన్ ద్వారా డిఫెన్స్ కోచింగ్ ప్రిపేర్ అవుతూ ఉన్నారో వాళ్ళందరికీ చేరే విధంగా మన ఛానల్ మీద దాన్ని వీడియోస్ని షేర్ చేయాలి. ఎన్డీఏ ఎగ్జామ్లో అడిగేటువంటి ప్రతి క్వశ్చన్స్ కూడా కాన్సెప్ట్ నుంచి బేసిక్ లెవెల్ క్వశ్చన్స్ మాత్రమే అడుగుతారు. ప్రతి ఎగ్జామ్లో కూడా దాదాపు 80% క్వశ్చన్స్ అనేవి రిపీట్ అవుతూ ఉంటాయి. ఒక 20% క్వశ్చన్స్ మాత్రమే కొత్త క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి, కానీ ఒక 70 to 80% క్వశ్చన్స్ అనేవి రిపీట్ అవుతూ ఉంటాయి. సో మీరు కనుక ప్రీవియస్ పేపర్స్ని మీరు బాగా ప్రిపేర్ అయితే కనుక మీరు ఈజీగా ఎన్డీఏ ఎగ్జామ్లో స్కోర్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు నేను మనం చెప్పుకున్నటువంటి యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ లెసన్ నుంచి నేను కొన్ని క్వశ్చన్స్ని నేను మీకోసం ప్రాక్టీస్ చేయడం కోసం తీసుకుని వచ్చాను. ఫస్ట్ మీరు ఈ క్వశ్చన్స్ని జాగ్రత్తగా వినండి. విన్న వాటిని అర్థం చేసుకున్న తర్వాత వీటిని ప్రాక్టీస్ చేయడం అనేది చేయండి. ఓకేనా? అయితే నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పటివరకు కూడా మనం యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ కాన్సెప్ట్ చెప్పుకున్నాం కదా, ఆ కాన్సెప్ట్ని మీరు ఒకసారి విన్న తర్వాత ఈ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడం అనేది చేయండి. సో ఎందుకంటే ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా బేసిక్ లెవెల్లో కాన్సెప్ట్ బేస్ చేసుకుని ఉంటాయి. సో కాన్సెప్ట్ మీద మీకు గ్రిప్ వచ్చిందంటే ఈ క్వశ్చన్స్ అనే వాటిని మీరు చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. అట్లానే ఎగ్జామ్లో మీరు చాలా సింపుల్గా స్కోర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? సో మన క్వశ్చన్స్లో చూద్దాం. మనం ఫస్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద డిస్కవరీ ఆఫ్ సివి రామన్? వాట్ ఈస్ ద డిస్కవరీ ఆఫ్ సివి రామన్? ఈ క్వశ్చన్ మనకి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఫిజికల్ వరల్డ్ లెసన్ ఉంది కదా, ఆ లెసన్లో ఉన్నటువంటి క్వశ్చన్ ఇది. ఓకేనా? సో వాట్ ఈస్ ద డిస్కవరీ ఆఫ్ సివి రామన్? చాలా బేసిక్ లెవెల్ క్వశ్చన్, చాలా సింపుల్ క్వశ్చన్. ఈ వాటికి మీరు ఆన్సర్ గెస్ చేసి ఉంటారు. సో నేను ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్ చూడండి. స్కాటరింగ్ ఆఫ్ లైట్ బై మాలిక్యూల్స్. స్కాటరింగ్ ఆఫ్ లైట్ బై మాలిక్యూల్స్ అంటే ఈ లైట్ అనేది ఎయిర్ మాలిక్యూల్స్ కావచ్చు, వాటర్ మాలిక్యూల్స్ కావచ్చు. ఈ మాలిక్యూల్స్ మీద పడ్డ తర్వాత లైట్ ఏమవుతుందంట? స్కాటర్ అయిపోతుంది. దాన్ని వెళ్ళాల్సినటువంటి డైరెక్షన్ నుంచి పక్కకి వెళ్ళిపోతుంది. ఈ స్కాటరింగ్ వల్ల మనకు కొన్ని ఉపయోగాలు ఉన్నాయి. మనకి ఉదయం పూట కానీ సాయంత్రం పూట కానీ మనకి సన్ అనేది రెడ్ కలర్లో కనిపిస్తుంది కదా, అలా కనిపించడానికి కారణం ఏంటంటే సన్లైట్ అనేది స్కాటర్ అవుతుంది అనమాట. ఆ స్కాటర్ అవటం వల్ల మనకి ఈ సన్ అనేది రెడ్ కలర్లో కానీ ఎల్లో కలర్లో కానీ ఆరెంజ్ కలర్లో మనకు కనిపిస్తుంది ఎర్లీ మార్నింగ్ లేదా ఈవినింగ్ టైంలో. అలా కనిపించడానికి కారణం ఏంటంటే స్కాటరింగ్ అనమాట. ఓకేనా? సో స్కాటరింగ్ ఆఫ్ లైట్ బై మాలిక్యూల్స్, అది ఫస్ట్ ఆప్షన్. రెండోది వచ్చినకి ఏంటి? స్టీమ్ ఇంజిన్. సివి రామన్ ఏం కనుక్కున్నాడు? స్టీమ్ ఇంజిన్ అని దాన్ని కనుక్కున్నాడు. చూద్దాం ఒకసారి ఆప్షన్స్ అని చూద్దాం మనం. తర్వాత ప్రాపగేషన్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. ప్రాపగేషన్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ మనం ఈఎం వేవ్స్ లో కూడా మనం చెప్తాము. ఓకేనా? అది థర్డ్ ఆప్షన్. ఫోర్త్ ఆప్షన్ ఏంటి? రిఫ్లెక్షన్ ఆఫ్ అల్ట్రాసోనిక్ వేవ్స్. ఈ అల్ట్రాసోనిక్ వేవ్స్ అనేవి మనకి సముద్రం లోపల భూకంపాలు వస్తాయి కదా, ఆ భూకంపాలని కనుక్కోవడం కోసం ఈ అల్ట్రాసోనిక్ వేవ్స్ అనే వాటిని ఉపయోగిస్తారు. ఓకేనా? రైట్. సో మనకి ఇచ్చినటువంటి ఈ 4 ఆప్షన్స్ లో కూడా కరెక్ట్ ఆప్షన్ ఏది? వాట్ ఈస్ ద డిస్కవరీ ఆఫ్ సివి రామన్ క్వశ్చన్ కి కరెక్ట్ ఆప్షన్ ఏది అంటే మీరు ఈ పాటికి గెస్ చేసి ఉంటారు. ఫస్ట్ ఆప్షన్ స్కాటరింగ్ ఆఫ్ లైట్ బై మాలిక్యూల్స్. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 1 పార్సెక్ ఈజ్ ద యూనిట్ ఆఫ్. ఈ పార్సెక్ అనేటువంటి దాన్ని ఏ ఫిజికల్ క్వాంటిటీకి యూనిట్ గా మనం ఉపయోగిస్తాం? ఆప్షన్స్ చెక్ చేద్దాం. టైమ్, డిస్టెన్స్, ఫ్రీక్వెన్సీ, యాంగులర్ యాక్సలరేషన్ మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్. ఓకే, ఇది చెక్ చేద్దాం. మనం ఈ టైం అనే దాన్ని మనం ఎట్లా మెజర్ చేస్తాం? సెకండ్స్ లో మెజర్ చేస్తాం, అవర్స్ లో మెజర్ చేస్తాం, డేస్, వీక్స్ అని చెప్పేసి అంటాం. సో దీంట్లో ఈ టైం అనే దాన్ని సెకండ్స్ లో మనం మెజర్ చేస్తాం. తర్వాత డిస్టెన్స్. ఈ డిస్టెన్స్ అనే దాన్ని మనం ఎట్లా మెజర్ చేస్తాం? మీటర్స్ లో మెజర్ చేస్తాం. ఓకేనా? సో అది చిన్న వాల్యూస్ ఉన్నాయి అనుకోండి. సో ఇప్పుడు ఇది ఉంది, దీని లెంత్ మనం మెజర్ చేయాలి. లెంత్ మెజర్ చేయడానికి మనం మీటర్ స్కేల్ మనం ఉపయోగించలేం కదా. అప్పుడు మనం ఏం చేయాలి? మీటర్ కన్నా తక్కువ సైజు ఉన్నటువంటి వాటిని మనం ఉపయోగించాలి. వాటిని మనం ఏమంటాం అంటే సబ్ మల్టిపుల్ యూనిట్స్ ఆఫ్ మీటర్ అని అంటాం. ఓకేనా? మీటర్ కన్నా తక్కువ చిన్న వాటిని మనం మెజర్ చేయడం కోసం.
సబ్ మల్టిపుల్ యూనిట్స్ అంటే ఏంటి, అవి సెంటీమీటర్స్ కావచ్చు, మిల్లీమీటర్స్ కావచ్చు, ఇంకా చాలా వాల్యూస్ ఉన్నాయి. ఒకసారి ఇక్కడ మీకోసం నేను వాటిని సపరేట్గా రాశాను, ఒకసారి చూడండి. ఇవన్నీ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఇవన్నీ ఏంటి అని అంటే మీటర్ లెంత్ కన్నా చిన్న వాటిని మనం మెజర్ చేయడం కోసం ఇవి ఉపయోగిస్తాం అనమాట. డెకామీటర్ అంటే 10⁻⁻1 మీటర్స్. రెండోది సెంటీమీటర్, సెంటీమీటర్ మీటర్ కన్నా చిన్నదే కదా, సో 10⁻⁻2 మీటర్స్. మూడోది మిల్లీమీటర్ 10⁻⁻3. మైక్రోమీటర్ 10⁻⁻6. నానోమీటర్ 10⁻⁻9 మీటర్. యాంగ్స్ట్రామ్ 10⁻⁻10 మీటర్. పికోమీటర్ 10⁻⁻12 మీటర్. ఫెర్మి 10⁻⁻15 మీటర్. ఓకేనా? ఇవన్నీ కూడా ఏంటి, మీటర్ కన్నా చిన్నవి అనమాట, తక్కువ వాల్యూస్. ఇక్కడ ఫెర్మి అనేది ఉంది చూసారా, ఈ ఫెర్మి అనే దాన్ని మనం ఈ ఆటమ్స్, న్యూక్లియస్ యొక్క సైజు ఉన్నాయి కదా, వాటి యొక్క రేడియస్ కనుక్కోవడం కోసం దీన్ని యూనిట్గా మనం చెప్తాము. ఓకేనా? న్యూక్లియస్ యొక్క సైజ్ కానీ, ఎలక్ట్రాన్ ఒక ఆర్బిట్లో తిరుగుతూ ఉంటుంది, ఆర్బిట్ యొక్క రేడియస్ కానీ మనం ఎట్లా చెప్తాం, మనం ఏ యూనిట్ ఉపయోగిస్తాం, మనం ఫెర్మీస్లో మనం చెప్తాం అన్నమాట. ఓకే, ఇవన్నీ కూడా ఏంటి, 1 మీటర్ కన్నా తక్కువ లెంత్ ఉన్నాయి. మరి 1 మీటర్ కన్నా ఎక్కువ లెంత్ ఉంటే, 1 మీటర్ కన్నా ఎక్కువ లెంత్ ఉంటే పరిస్థితి ఏంటి? సో వీటిని ఉపయోగిస్తాం. వీటిని మనం ఏమంటాం అంటే మల్టిపుల్ యూనిట్స్ అని చెప్పేసి అంటాం. సో మల్టిపుల్ యూనిట్స్ ఏంటి, డెకామీటర్ 10⁻1 మీటర్, హెక్టామీటర్ 10⁻2, కిలోమీటర్ 10⁻3 మీటర్, మెగామీటర్ 10⁻6 మీటర్, గిగామీటర్ 10⁻9, టెరామీటర్ 10⁻12 మీటర్స్. ఇవన్నీ ఏంటి, మీటర్ లెంత్ కన్నా ఎక్కువగా ఉన్నటువంటి వాల్యూస్. మరి లార్జ్ డిస్టెన్సెస్ మెజర్ చేయాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన ఎర్త్ దగ్గర నుంచి సన్ దగ్గరికి ఉన్నటువంటి డిస్టెన్స్ మెజర్ చేయాలి. ఎట్లా చెప్తాం అని అంటే యాస్ట్రోనామికల్ యూనిట్ అంటాం. యాస్ట్రోనామికల్ యూనిట్ అంటే డిస్టెన్స్ బిట్వీన్ సన్ అండ్ ఎర్త్. డిస్టెన్స్ బిట్వీన్ సన్ అండ్ ఎర్త్ యాస్ట్రోనామికల్ యూనిట్. దీని వాల్యూ ఎంత, 1.496 × 10⁻11 మీటర్స్. ఇది ఆస్ట్రోనామికల్ యూనిట్, డిస్టెన్స్ బిట్వీన్ ఎర్త్ అండ్ సన్. మరి దీనికన్నా ఎక్కువ లార్జ్ డిస్టెన్సెస్ ఇంకా ఉంటాయి, వాటిని మెజర్ చేయాలి. లైట్ ఇయర్స్ మనం చెప్తాం అనమాట. లైట్ ఇయర్స్, లైట్ ఇయర్ అంటే లైట్ అనేది ఒక 1 ఇయర్లో ఎంత డిస్టెన్స్ అయితే ట్రావెల్ చేయగలదో దాన్ని లైట్ ఇయర్ అని అంటాం. ద లైట్ ట్రావెల్డ్ ఇన్ ఏ డిస్టెన్స్ 1 ఇయర్. సో రైట్, 9.46 × 10⁻15 మీటర్స్ జర్నీ చేస్తుంది లైట్ ఒక సంవత్సరంలో. తర్వాత ఈ లైట్ ఇయర్స్ కన్నా ఎక్కువ లార్జ్ డిస్టెన్సెస్ ఉంటే, అంటే గెలాక్సీల మధ్య డిస్టెన్స్ కనుక్కోవాలి అంటే 1 పార్సెక్ లో మనం చెప్తాం అనమాట. పార్సెక్స్ చెప్తాము. 1 పార్సెక్ అనేది ఎంత, 3.086 × 10⁻16 మీటర్స్. ఇవి వాల్యూస్ మామూలుగా. ఇవన్నీ కూడా ఏంటి, డిస్టెన్స్ మెజర్ చేయడం కోసం మనం ఉపయోగించేవి, డిస్టెన్స్ మెజర్ చేయడం కోసం ఉపయోగించేవి. ఓకేనా? సో ఇక్కడ ఈ మూడింటి మధ్య రిలేషన్ చూడండి ఒకసారి. పార్సెక్ అన్నిటికన్నా చాలా పెద్దది డిస్టెన్స్ మెజర్ చేసేటప్పుడు, దానికన్నా కొంచెం చిన్నది లైట్ ఇయర్, దానికన్నా చిన్నది ఆస్ట్రోనామికల్ యూనిట్. ఓకేనా? రైట్. ఇక్కడ మనకి ఇచ్చారు, ఇక్కడ పార్సెక్ ఇస్ ద యూనిట్ ఆఫ్ దిస్. పార్సెక్ అనే దాన్ని ఎవరికి యూనిట్ గా మనం ఉపయోగిస్తాం, ఎవరికి యూనిట్ గా ఉపయోగిస్తాం, మనం డిస్టెన్స్ మెజర్ చేయడం కోసం ఉపయోగిస్తాం. 1 పార్సెక్ వాల్యూ ఎంత, 3.086 × 10⁻16 మీటర్స్. ఓకేనా? రైట్. నెక్స్ట్ చూడండి, మూడో క్వశ్చన్. 1 ఫెర్మి ఈజ్ ఈక్వల్ టు, 1 ఫెర్మి అనేది దేనికి సమానంగా ఉంటుంది, 1 ఫెర్మి అనేది దేనికి సమానంగా ఉంటుంది. సో చూద్దాం. సో 1 ఫెర్మి అనేది ఏంటి, ఇందాక ఎక్కడ వచ్చింది, ఇక్కడ. ఓకే, ఈ ఫెర్మి అనేది దేనికోసం ఉపయోగిస్తాం, మనం డిస్టెన్స్ మెజర్ చేయడం కోసం మనం ఉపయోగిస్తాం. సో ఫెర్మి దాని యొక్క వాల్యూ ఎంత, 10⁻⁻15 మీటర్స్. ఫెర్మి వాల్యూ ఎంత, 10⁻⁻15 మీటర్స్. మరి మనకి ఇచ్చినటువంటి వాల్యూస్ లో 10⁻⁻15 అనేది లేదు. మనకి ఇచ్చినటువంటి వాల్యూస్ లో 10⁻⁻15 అనేది లేదు. ఇక్కడ ఎంత ఉంది, 10⁻⁻13 మీటర్స్. ఇదేమో 10⁻⁹ మీటర్స్ అంతవరకు. మరి ఈ రెండు చూడండి, ఈ రెండు కూడా మీటర్స్ లో లేవు. ఇది ఎట్లా ఉంది, యాంగ్స్ట్రామ్స్ లో ఉంది, 10⁻⁻6 యాంగ్స్ట్రామ్స్ లో ఉంది. ఇది ఎట్లా ఉంది, 10⁻⁻9 మైక్రాన్స్ లో ఉంది కదా. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ యాంగ్స్ట్రామ్స్ ని, మైక్రాన్స్ ని మనం మీటర్ లోకి కన్వర్ట్ చేద్దాం. యాంగ్స్ట్రామ్ ని, ఈ మైక్రాన్స్ ని మీటర్ లోకి కన్వర్ట్ చేద్దాం. ఒకవేళ కనుక 10⁻⁻15 వచ్చింది అనుకో, వీటిలో ఏదో ఒక దానికి అది ఫెర్మికి సమానంగా ఉంటుంది. ఓకే, అది మనకు ఆన్సర్ అవుతుంది. సో చూద్దాం, వీటిని మనం కన్వర్ట్ చేద్దాం. సో ఇదేంటి, 10⁻⁻6 అంతవరకు ఓకే. ఇదేంటి, యాంగ్స్ట్రామ్ అన్నాం.
మరి యాంగ్స్ట్రామ్ వాల్యూ ఎంత? యాంగ్స్ట్రామ్ వాల్యూ ఎంత? 10 పవర్ మైనస్ 10 మీటర్స్. సో ఈ యాంగ్స్ట్రామ్ దగ్గర మనం ఏం చేద్దాం? 10 పవర్ మైనస్ 10 మీటర్స్. సో చూడండి ఇక్కడ మనకి ఎంత వస్తుంది? 10 పవర్ మైనస్ 6 మైనస్ 10 మైనస్ 16 వచ్చింది. 10 పవర్ మైనస్ 16 మీటర్స్. సో సి ఆప్షన్ ఎంత? 10 పవర్ మైనస్ 16 మీటర్స్. మరి ఫెర్మి వాల్యూ ఎంత? 10 పవర్ మైనస్ 15. సో ఈ సి అనేది రాంగ్ ఆన్సర్. సో ఇంకా మిగిలిపోయింది ఏ కాదు, బి కాదు, సి కాదు, ఇంకా మిగిలిపోయింది ఏంటి? డి. ఇంకా అదే ఆన్సర్ అవుతుంది జనరల్ గా. ఒకసారి మనం దాన్ని కూడా చెక్ చేద్దాం. మనం 10 పవర్ మైనస్ 9 అంతవరకు ఓకే. ఇక్కడ మైక్రాన్ ఉంది కదా, మైక్రో అంటే ఎంత? 10 పవర్ మైనస్ 6. 10 పవర్ మైనస్ 6 మీటర్స్. సో చూడండి 10 బేస్ లో ఉంది కాబట్టి అది అంతే రాస్తాను. పైన పవర్స్ రెండు కూడా మైనస్ లో ఉన్నాయి కదా, యాడ్ చేద్దాం. మైనస్ 9 మైనస్ 6 మైనస్ 15 మీటర్స్. ఓకేనా? సో డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 4వ దాన్ని చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ స్మాలెస్ట్ యూనిట్? ఇక్కడ ఉన్నటువంటి వీటన్నిటిలో కూడా స్మాలెస్ట్ యూనిట్ ఏది? స్మాలెస్ట్ యూనిట్ ఏది చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ ఏంటి? పెటా అన్నాడు, రెండోది ఫెమ్టమ్, మూడోది కిలో, నాలుగోది హెక్టా. సో పెటా లేదా పికో అని చెప్పి కూడా అంటాం దీన్ని మనం. పికో అని కూడా అంటాం మనం. పికో వాల్యూ ఎంత? 10 పవర్ మైనస్ 12. సో పికో వాల్యూ ఎంత? 10 పవర్ మైనస్ 12 మీటర్స్. తర్వాత ఫెమ్టో, దీన్ని మనం ఫెర్మి అని కూడా అంటాం మనం. ఫెమ్టోని ఫెర్మి అని కూడా అంటాం మనం. సో దీని వాల్యూ ఎంత? 10 పవర్ మైనస్ 15 మీటర్స్. మరి కిలోమీటర్ ఎంత? కిలోకి ఎన్ని మీటర్లు ఉంటాయి? 10 పవర్ 3 మీటర్స్ ఉంటాయి. మరి హెక్టాకి 10 పవర్ 2 మీటర్స్ ఉంటాయి. సో హెక్టాకి 10 పవర్ 2, కిలోకి 10 పవర్ 3 మీటర్స్. ఆ వాల్యూస్ చూసి మరి ఇక్కడ మనకి అడిగినటువంటి క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ స్మాలెస్ట్ యూనిట్? ఇక్కడ వీటి ఉన్నటువంటి వీటన్నిటిలో కూడా అతి చిన్న యూనిట్ ఏది అన్నారు. సో అతి చిన్న యూనిట్ ఏది? 10 పవర్ మైనస్ 12, 10 పవర్ మైనస్ 15, 10 పవర్ 3, 10 పవర్ 2. సో ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. ఇంకా మిగిలింది ఏంటి? ఫెర్మి. ఈ ఫెర్మి అనేది ఏంటి? 10 పవర్ మైనస్ 15 ఉన్నటువంటి వీటన్నిటిలో కూడా అతి స్మాలెస్ట్ యూనిట్ అన్నమాట. ఓకే. సో ఒకసారి వీటన్నిటిని మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకుని తర్వాత వీటన్నిటిని మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఈ క్వశ్చన్స్ అన్ని కూడా ఏంటంటే మనకి బేసిక్ లెవెల్ క్వశ్చన్స్. ఈ క్వశ్చన్స్ అన్ని కూడా బేసిక్ లెవెల్ క్వశ్చన్స్. ఇకపోతే మనం చెప్పుకునేటువంటి విధానం కూడా బేసిక్ లెవెల్ నుంచి స్టార్ట్ చేసాం. గ్రాడ్యువల్ గా క్వశ్చన్స్ యొక్క రేంజ్ అనే దాన్ని పెంచుకుంటూ వెళ్దాం. అంటే ఈజీ క్వశ్చన్స్ నుంచి కొంచెం హార్డ్ క్వశ్చన్స్ వరకు మనం రేంజ్ అనే దాన్ని పెంచుకుంటూ వెళ్దాం. ఓకే, ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. క్వశ్చన్ నెంబర్ 5 చూడండి. క్వశ్చన్ నెంబర్ 5 ఏం చెప్తున్నాడు మనకి? రేషియో ఆఫ్ 1 మైక్రాన్ టు 1 నానోమీటర్. 1 మైక్రాన్ కి 1 నానోమీటర్ కి మధ్య ఉన్నటువంటి రేషియో అనే దాన్ని మనం చెక్ చేద్దాం. ఓకే, 1 మైక్రాన్ అలాగే 1 నానోమీటర్. సో ఇక్కడ చూడండి 1 మైక్రాన్ ఎంత? 10 పవర్ మైనస్ 6. 1 నానోమీటర్ ఎంత? 10 పవర్ మైనస్ 9. ఈ రెండింటి యొక్క రేషియో చూడండి. సో 1 మైక్రాన్ ఎంత? 1 micron by 1 nanometer. So 1 micron anta 10 power minus 6 meters, nanometer వచ్చేకే 10 power minus 9 meters. So ఎంత అవుతుంది చూడండి, 10 power 3 meters అవుతుంది. సో 10 power 3 meters ఉందా మనకి ఫస్ట్ ఆప్షన్. ఓకే, ఇది 1 micron కి 1 nanometer కి మధ్య ఉన్నటువంటి రేషియో అన్నమాట. ఓకే, నెక్స్ట్ 6th క్వశ్చన్ చూడండి. రేషియో బిట్వీన్ పికో అండ్ గిగామీటర్స్. పికోమీటర్ కి గిగామీటర్ కి మధ్య రేషియో అనే దాన్ని చూడాలి. సో ఈ క్వశ్చన్ అనేది సేమ్ 5th క్వశ్చన్ లో ఉంది కదా. ఓకే, ఒకసారి ఈ వీడియోని పాస్ చేసి ఒకసారి మీరు ఈ పికోమీటర్ కి గిగామీటర్ కి మధ్య ఉన్నటువంటి రేషియో కనుక్కోండి. ట్రై చేయండి ఒకసారి, పాస్ చేయండి వీడియోని పాస్ చేసి 6th క్వశ్చన్ ట్రై చేయండి ఒకసారి. పికోమీటర్ గిగామీటర్ మధ్య ఉన్నటువంటి రేషియో. ఓకే, చేస్తాం కదా. చూడండి 1 పికోమీటర్ బై 1 గిగా. సో పికోమీటర్ కి గిగామీటర్ కి మధ్య రేషియో చూడండి. పికోమీటర్ వాల్యూ ఎంత మనకి? 10 పవర్ మైనస్ 12. పికోమీటర్ వాల్యూ ఎంత? 10 పవర్ మైనస్ 12.
10 పవర్ మైనస్ 12 మీటర్స్ బై గిగామీటర్ ఎంత గిగా వచ్చినాక 10 పవర్ 9 మీటర్స్. సో చూడండి ఇక్కడ 10 పవర్ 9 మనం పైకి తీసుకెళ్ళాం అనుకో ప్లస్ 9 ఉంది డినామినేటర్లో పైకి వెళ్తే ఏమవుతుంది -9 అవుతుంది. -9 -12 ఏమవుతుంది 10 పవర్ మైనస్ 21 మీటర్స్ అవుతుంది. సో 10 పవర్ మైనస్ 21 అవుతుంది. ఓకేనా రైట్. సో ఈ విధంగా మనం ఈ రేషియోస్ ఇచ్చినప్పుడు మనం చేయొచ్చు. సో ఇలా మీరు చేయడానికి ఈజీగా ఉంటుంది, మీకు అలవాటు అవుతుంది అనే ఉద్దేశంతో నేను ఈ వాల్యూస్ అన్నిటిని కూడా ఒక పక్కన మీకోసం రాయడం జరిగింది. ఓకే నెక్స్ట్ చూడండి 7th క్వశ్చన్ చూడండి. ఇఫ్ P is the X-ray unit and Q is in micron then P by Q is అని చెప్పేసి అన్నాము. P అనేది ఎట్లా ఉందంట ఎక్స్రే యూనిట్, P అనేది ఏంటి ఎక్స్రే యూనిట్, Q అనేది ఎట్లా ఉంది మైక్రాన్ లో ఉంది. అప్పుడు మనకి ఏం చేయమన్నారు P by Q అనే దాన్ని రాయమన్నారు. సో ఆప్షన్స్ చూడండి 10 పవర్ -3, 10 పవర్ 5, 10 పవర్ 7, 10 పవర్ -7. ఓకే మరి ఎక్స్రే యూనిట్ ఏంటి సో ఎక్స్రే యూనిట్ వచ్చేకి 10 పవర్ -13, 10 పవర్ -13. సో ఇదేంటి ఎక్స్రే యూనిట్ బై క్యూ అనేది ఇచ్చారు. క్యూ ఎట్లా ఉందంట మైక్రాన్ లో ఉంది. సో మైక్రాన్ వాల్యూ ఎంత మనకి 10 పవర్ -6 ఇదేంటి మైక్రాన్. ఓకేనా సో 10 పవర్ -3 అనేది ఏంటి ఎక్స్రే యూనిట్, కింద మనకి ఏం ఇచ్చారు క్యూ ఉంది కదా, క్యూ అనేది ఏంటి మైక్రాన్ 10 పవర్ -6. సో 10 పవర్ -6 మన డినామినేటర్ లో ఉంది, ఇది మనం పైకి తీసుకెళ్ళాలనుకో 10 పవర్ +6 అవుతుంది. 10 పవర్ -6 డినామినేటర్ పైకి వెళ్తే 10 పవర్ +6, 10 పవర్ +6 -13 ఏమవుతుంది 10 పవర్ -7 అవుతుంది. 10 పవర్ -7. ఓకేనా రైట్. నెక్స్ట్ 8th క్వశ్చన్ చూడండి. 1 AMU ఈజ్ ఈక్వల్ టు AMU అంటే అటామిక్ మాస్ యూనిట్ అన్నమాట. అటామిక్ మాస్ యూనిట్. ఈ అటామిక్ మాస్ యూనిట్ అనేది మనం ఎక్కడ ఉపయోగిస్తామంటే ఈ ఆటమ్స్, న్యూక్లియస్ అంటే ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్ ఇవన్నీ కదా, వీటి యొక్క మాస్ ని మెజర్ చేసినప్పుడు యూనిట్ గా మనం ఈ AMU అనే దాన్ని ఉపయోగిస్తాం. ఓకేనా క్లియర్. AMU అనే దాన్ని ఎక్కడ ఉపయోగిస్తాం మనం ప్రోటాన్స్, ఎలక్ట్రాన్స్, న్యూట్రాన్స్ వాటి మాస్ ఉంటుంది. ఆ మాస్ ని మనం మెజర్ చేసినప్పుడు యూనిట్ ఉండాలి కదా, ఆ యూనిట్ గా మనం AMU చెప్తాము. సో 1 AMU ఈజ్ ఈక్వల్ టు ఆప్షన్స్ చూడండి 1.66 into 10 power -24 grams. ఇక్కడ B వచ్చేలకే 1.66 into 10 power -27 grams. C వచ్చేలకే ఎంత 1.66 into 10 power +24 grams. D వచ్చేలకేమో ఈ విధంగా ఇచ్చారు మనకి. సో చూడగానే మనందరూ కూడా ఏం చేస్తామంటే సింపుల్ గా మనం ఆప్షన్ B అనే దాన్ని రైట్ మార్క్ కొట్టేస్తాం. క్వశ్చన్ చూడగానే AMU అని చూడగానే ఇక్కడ మనకి ఏం కనిపించింది 1.66 into 10 power -27 grams కనిపించింది. 10 power -27 రైట్ ఆన్సర్, రైట్ మార్క్ కొట్టేస్తాం. అయితే అది రాంగ్ ఆన్సర్. ఎందుకని రాంగ్ ఆన్సర్ 1 AMU అంటే ఎంత 1.66 into 10 power -27 కిలోగ్రామ్స్. దేంట్లో ఉండాలి ఇది కిలోగ్రామ్స్ లో ఉండాలి. మరి ఇక్కడ ఏముంది గ్రామ్స్ లో ఉంది, మరి రైట్ ఆన్సర్ అవుతుందా కాదు కదా, ఇది రైట్ ఆన్సర్ కాదు కదా. మరి ఏంటి పరిస్థితి ఏదేమో కిలోగ్రామ్స్ లో ఉంది, మరి అప్పుడు పరిస్థితి ఇవన్నీ కూడా ఏంటి ఎట్లా ఉన్నాయి గ్రామ్స్ లో ఉన్నాయి. సింపుల్ ఏం చేస్తాం మనం కిలోగ్రామ్స్ మనం గ్రామ్స్ లోకి కన్వర్ట్ చేయాలి. మరి అప్పుడు 1 కిలోగ్రామ్ కి ఎన్ని గ్రామ్స్ ఉంటాయి 10 పవర్ -3 గ్రామ్స్ ఉంటుంది, 10 పవర్ 3 గ్రామ్స్ ఉంటుంది. అంటే ఈ 1.66 into 10 పవర్ 27 ఇంటూ ఇంతవరకు అయిపోయింది కిలో ఉంది కదా, గ్రామ్స్ ఉంది కదా, దాన్ని గ్రామ్స్ లో మార్చండి 10 పవర్ 3 గ్రామ్స్. ఓకేనా కిలోగ్రామ్స్ ఏం చేసాం గ్రామ్స్ లో మార్చాము. సో ఇప్పుడు చూడండి 1.66 into 10 పవర్, ఇదేమో 10 పవర్ వాల్యూస్ చూడండి, ఇదేమో -27, ఇది ఎట్లా ఉంది 3 ఉంది +3 ఉంది -27 +3 అంటే 27 నుంచి 3 తీసేసేయండి ఎంత ఉంటుంది 27 లో 3 పోతే 24 ఉంటుంది. సో -24 ఆప్షన్ A ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా ఆప్షన్ A ఇస్ ద రైట్ ఆన్సర్. అటామిక్ మాస్ యూనిట్ మనకి ఎంత 1.66 into 10 పవర్ -27 కిలోగ్రామ్స్. ఓకే కానీ ఇవన్నీ ఎట్లా ఉన్నాయి గ్రామ్స్ లో ఉన్నాయి.
అప్పుడు మనం ఏం చేయాలి, కిలోగ్రామ్స్లోని గ్రామ్స్లోకి మార్చుకోవాలి. సో మార్చుకుంటే ఎంత వస్తుంది, -24 వస్తుంది మనకి, 10⁻⁻24 అని వస్తుంది. ఓకేనా? ఓకే, ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి మొత్తం. ఇప్పటి వరకు మనం చాలా ఈజీ క్వశ్చన్స్, సింపుల్ క్వశ్చన్స్ చూసాం కదా. ఇక్కడ నుంచి మనం కొంచెం లెవెల్ పెంచుదాం, మనం క్వశ్చన్స్ యొక్క లెవెల్ కొంచెం పెంచుతాం. 9th క్వశ్చన్ చూడండి. 1 షేక్ ఈజ్ ఈక్వల్ టు, వర్డ్ కొంచెం డిఫరెంట్గా ఉంది కదా. 1 షేక్ ఈజ్ ఈక్వల్ టు, షేక్ అనే దాన్ని మనం దేనికి మనం ఉపయోగిస్తాం, జనరల్గా టైం మెజర్ చేయడం కోసం మనం ఉపయోగిస్తాం. ఓకేనా? సో దీని యొక్క వాల్యూ ఎంత అంటే 10⁻⁻9 సెకండ్స్. 1 షేక్ అనేటువంటి వాల్యూ దేనికి సమానం, 10⁻⁻9 సెకండ్కి సమానం. ఓకే, నెక్స్ట్, విచ్ రిలేషన్ ఈజ్ రాంగ్. మనకి కింద కొన్ని ఆప్షన్స్ ఇచ్చారు, వీటిలో ఏదో ఒక రిలేషన్ అనేది రాంగ్ ఉందండి, అదన్నా చూద్దాం మనం. సో ఫస్ట్ ఆప్షన్ చూడండి, 1 calorie ఈక్వల్ టు 4.18 జౌల్స్. 1 calorie వాల్యూ ఎంత, 4.186 జౌల్స్. ఓకే, ఫస్ట్ ఆప్షన్. రెండో దాన్ని చూడండి, 1 యాంగ్స్ట్రామ్ ఈక్వల్ టు 10⁻⁻10 మీటర్స్. 1 యాంగ్స్ట్రామ్ వాల్యూ ఎంత, 10⁻⁻10 మీటర్స్. మూడోది 1 మెగా ఎలక్ట్రాన్ వోల్ట్. మెగా ఎలక్ట్రాన్ వోల్ట్ ఎలక్ట్రికల్ ఎనర్జీ మనం కనుక్కోవడం కోసం మనం దీన్ని ఉపయోగిస్తాం. సో మెగా ఎలక్ట్రాన్ వోల్ట్ ఎంత అంట, 1.6 × 10⁻13 జౌల్స్. 1.6 × 10⁻⁻13 జౌల్స్ మెగా ఎలక్ట్రాన్ వోల్ట్ అనేది. కాకపోతే డి చూడండి, 1 న్యూటన్ ఈక్వల్ టు 10⁻⁻5 టైమ్స్. సో వీటిలో ఒక ఆప్షన్ ఏదో రాంగ్ ఉంది అని చెప్పేసి అన్నారు. సో చూద్దాం మనం. 1 calorie ఈక్వల్ టు 4.18 జౌల్స్. ఆప్షన్ ఏ కరెక్టే. 1 calorie వాల్యూ ఎంత, 4.186 జౌల్స్. తర్వాత 1 యాంగ్స్ట్రామ్ ఈక్వల్ టు ఎంత, 10⁻⁻10 మీటర్స్. ఇందాక మనం చూసాం, ఒక లైన్ కు మనం రాసి చూసాం మనం. 1 యాంగ్స్ట్రామ్ వాల్యూ ఎంత, 10⁻⁻10 మీటర్స్. అట్లనే 1 మెగా ఎలక్ట్రాన్ వోల్ట్ ఎనర్జీ కూడా 1.6 × 10⁻13 జౌల్స్. ఈ ఫిక్స్డ్ వాల్యూస్. మరి దీన్ని చూడండి, జనరల్గా మనం ఏం చేస్తామంటే 1 న్యూటన్ అనేది 10⁻5 టైమ్స్, మన దృష్టి దాని మీద ఉంటుంది. కానీ మనం చాలా జాగ్రత్తగా గమనించాలి, అది +5 ఉందా -5 ఉందా అనే దాన్ని మనం చాలా కేర్ఫుల్గా గమనించాలి. 1 న్యూటన్ వాల్యూ ఎంత, 10⁻5 టైమ్స్ +5 టైమ్స్. మరి ఇక్కడ ఏముంది, -5 టైమ్స్ ఉంది. కాబట్టి ఇది రాంగ్ ఆప్షన్ ఇచ్చారు మనకి. ఓకేనా? సో ఇలాంటి విషయాలు చాలా కేర్ఫుల్గా జాగ్రత్తగా మనం ఆన్సర్ అయిన దాన్ని చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక 11th క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ యూనిట్ ఆఫ్ లెంత్. కింద ఉన్నటువంటి వీటిలో ఒకటి ఈ లెంత్ కి సంబంధించినటువంటి యూనిట్ కాదు. సో చూద్దాం. మైక్రాన్ అనేది లెంత్ యొక్క సబ్ మల్టిపుల్ యూనిట్. తర్వాత లైట్ ఇయర్ అనేది లెంత్ యొక్క మల్టిపుల్ యూనిట్. యాంగ్స్ట్రామ్ అనేది లెంత్ యొక్క యూనిటే, కానీ ఇక్కడ ఏముంది, రేడియన్. ఈ రేడియన్ అనేది లెంత్ కి సంబంధించినటువంటి యూనిట్ కాదు. ఇదేంటి, యాంగిల్ అన్నమాట. ఇదేంటి, యాంగిల్ కి సంబంధించినటువంటి యూనిట్. ఓకే, సో రా ఆప్షన్ ఇక్కడ మనకి రేడియన్. నెక్స్ట్ 12th క్వశ్చన్ చూడండి. యూనిట్ ఆఫ్ పవర్. పవర్ యొక్క యూనిట్ ఏంటి? సో జనరల్ గా మనం పవర్ యొక్క యూనిట్ అనగానే మనం ఎక్కడికి వెళ్తామంటే కిలోవాట్ అవర్ దగ్గరికి వెళ్ళిపోతాం. కిలోవాట్ అవర్ దగ్గరికి వెళ్తాం. కానీ పవర్ యొక్క యూనిట్ అనేది కిలోవాట్ అవర్ కాదు, కిలోవాట్. ఓకేనా? సో కిలోవాట్ అవర్ అనేది ఏంటి ఇక్కడ మనకి రాంగ్ ఆన్సర్. తర్వాత యూనిట్ ఆఫ్ జౌల్ ఎనర్జీ. ఈ ఎనర్జీకి సంబంధించినటువంటి యూనిట్ ఏంటి ఇక్కడ, జౌల్ సెకండ్. ఈ ఎనర్జీకి సంబంధించినటువంటి యూనిట్ ఏంటి, జౌల్ సెకండ్. నెక్స్ట్ అట్లానే 14th క్వశ్చన్ చూడండి. ఎస్ఐ యూనిట్ ఆఫ్ టెంపరేచర్ యొక్క ఎస్ఐ యూనిట్ ఏంటి? జనరల్ గా మనం ఏం చేస్తామంటే మనం సెంటిగ్రేడ్, డిగ్రీ సెల్సియస్ రెండు ఒకటే. డిగ్రీ సెల్సియస్ కానీ డిగ్రీ సెంటిగ్రేడ్ కానీ రెండు ఒకటే. ఓకేనా? సో జనరల్ గా మనం మాట్లాడుకునేది కూడా దీంట్లో మనం మాట్లాడతాం. కానీ మరి ఎప్పుడైనా ఫీవర్ వచ్చిందనుకో, అప్పుడు మనం ఏం చేస్తాం, మెడికల్ షాప్కి లేదా హాస్పిటల్కి వెళ్తాం కదా, వాళ్ళు మన టెంపరేచర్ దేంట్లో మెజర్ చేస్తారు, ఫారెన్హీట్లో మెజర్ చేస్తారు. కానీ ల్యాబ్స్ లో టెంపరేచర్ అనే దాన్ని కెల్విన్స్ లో మెజర్ చేస్తారు. ఈ కెల్విన్ అనేది ఏంటంటే టెంపరేచర్ యొక్క ఎస్ఐ యూనిట్. కెల్విన్ అనేది టెంపరేచర్ యొక్క
SI యూనిట్. ఓకేనా? ఒకసారి నోట్ చేసుకోండి లేదా స్క్రీన్ షాట్ తీసుకోండి ఒకసారి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మనం. 15th క్వశ్చన్, యూనిట్ ఆఫ్ అట్మాస్ఫిరిక్ ప్రెషర్. అట్మాస్ఫియర్ యొక్క ప్రెషర్ అనే దాన్ని మనం యూనిట్ చూడండి. జనరల్ గా అట్మాస్ఫియర్ ప్రెషర్ దేంట్లో కొలుస్తాం మనం? పాస్కల్స్ లో అని చెప్పేసి అంటాం, లేదా mm ఆఫ్ హెచ్జి లేదా సెంటీమీటర్ ఆఫ్ హెచ్జిలో చెప్తాం మనం ప్రెషర్. కానీ ఇక్కడ మనకి పాస్కల్ లేదు, చూడండి ఏమేమి చూడండి. మీటర్ ఉంది, కిలో వాట్ అవర్ ఉంది, GCM అవుతుంది, ఇంకొకటి వచ్చేసరికి బార్ అనేది అవుతుంది. మరి వీటిలో ప్రెషర్ యొక్క యూనిట్ ఏది అంటే ఇది. ఓకేనా? బార్ అనేది ఏంటి? ప్రెషర్ యొక్క యూనిట్ అన్నమాట. ఓకే, క్లియర్? తర్వాత విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వాంటిటీ ఈజ్ యూనిట్లెస్. ఇక్కడ ఉన్నటువంటి వీటిలో ఒకటి యూనిట్లెస్ క్వాంటిటీ అవుతుంది. ఓకేనా? సో జనరల్ గా ప్రతి దానికి కూడా యూనిట్ ఉంది, కానీ ఇక్కడ ఒకదానికి మాత్రం యూనిట్ అనేది లేదు అంటున్నారు. సో చూద్దాం మనం. ఫస్ట్ ఏంటి? వెలాసిటీ గ్రేడియంట్, తర్వాత ప్రెషర్ గ్రేడియంట్, మూడోది డిస్ప్లేస్మెంట్ గ్రేడియంట్, నాలుగోది వచ్చేసరికి ఫోర్స్ గ్రేడియంట్. మరి వీటిలో దేనికి యూనిట్ అనేది ఉండదు. సో అన్ని కూడా ఎట్లా ఉన్నాయి చూడండి, అన్నిటి కూడా గ్రేడియంట్ లో ఉన్నాయి. అన్ని కూడా ఎట్లా ఉన్నాయి? గ్రేడియంట్ లో ఉన్నాయి. సో ఈ విధంగా గ్రేడియంట్ గా ఉన్నప్పుడు మనం దాని వాల్యూ అనే దాన్ని ఎట్లా కనుక్కుంటాం అంటే, ప్రతి దానికి కూడా డివైడెడ్ బై L అనే దాన్ని రాయండి. అంటే లెంత్ తోటి డివైడ్ చేయండి. లెంత్ తోటి మనం డివైడ్ చేద్దాం. సో డివైడ్ చేసినప్పుడు చూడండి, డిస్ప్లేస్మెంట్ అనే దాన్ని మనం మీటర్స్ లో మెజర్ చేస్తాం కదా, అట్లానే లెంత్ మనం దేంట్లో మెజర్ చేస్తాం? మీటర్స్ లో మెజర్ చేస్తాం. సో రెండు డివైడెడ్ బై ఉన్నాయి కాబట్టి మీటర్ మీటర్ క్యాన్సిల్ అవుతుంది, మీటర్ మీటర్ క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు దీనికి ఎలాంటి యూనిట్ అనేది ఉండదు. సో ఇదేంటి? యూనిట్లెస్ క్వాంటిటీ అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ మనకి ఏం చెప్పారు? ఇక్కడ ఉన్నటువంటి కింద ఉన్నటువంటి వీటిలో ఒకటి యూనిట్లెస్, ఒకటి యూనిట్ లేదు. సో ఏంటిది? వెలాసిటీ గ్రేడియంట్, ప్రెషర్ గ్రేడియంట్, డిస్ప్లేస్మెంట్ గ్రేడియంట్, ఫోర్స్ గ్రేడియంట్. జాగ్రత్త చూడండి, ప్రీవియస్ అడిగినటువంటి క్వశ్చన్ ఇది. ఓకే, వెలాసిటీ గ్రేడియంట్, ప్రెషర్ గ్రేడియంట్, డిస్ప్లేస్మెంట్ గ్రేడియంట్, ఫోర్స్ గ్రేడియంట్. మరి దేనికి యూనిట్ లేదు కనుక్కోవాలి. అన్ని ఎట్లా ఉన్నాయి? గ్రేడియంట్స్ లో ఉన్నాయి. కాబట్టి మనం ఏం చేసాం? సింపుల్ గా బై L తోటి మనం డివైడ్ చేసాం. డిస్ప్లేస్మెంట్ ఏ లెంత్, ఫోర్స్ బై లెంత్, ప్రెషర్ బై లెంత్, వెలాసిటీ బై లెంత్. సో వెలాసిటీ బై లెంత్ మనం ఏమంటాం? వెలాసిటీ గ్రేడియంట్ అంటాం. ప్రెషర్ బై లెంత్ ని ప్రెషర్ గ్రేడియంట్, ఫోర్స్ బై లెంత్ ని ఫోర్స్ గ్రేడియంట్ అంటాం, డిస్ప్లేస్మెంట్ బై L ని డిస్ప్లేస్మెంట్ గ్రేడియంట్ అన్నాం. సో దీనికి మీటర్, దీనికి మీటర్, మీటర్ మీటర్ క్యాన్సిల్ అయింది కాబట్టి యూనిట్ అనేది ఉండదు. ఓకే, క్లియర్? ఇప్పటివరకు మనం ప్రాక్టీస్ చేసినవి కూడా చాలా బేసిక్ లెవెల్ క్వశ్చన్స్, సింపుల్ క్వశ్చన్స్. ఇవన్నీ కూడా మనకి ప్రీవియస్ అడిగినటువంటి క్వశ్చన్స్. అడిగినటువంటి కాన్సెప్ట్ నుంచి ప్రతి ఒక్క దాన్ని ఒక మోడల్కి ఒక్కొక్క ప్రాబ్లం లేదా 2-3 ప్రాబ్లమ్స్ తీసుకొని నేను మీకు ప్రాక్టీస్ చేయడానికి ఇచ్చాను. దాదాపుగా క్వశ్చన్స్ అన్ని కూడా ఇదే విధంగా రావచ్చు, ఇవే క్వశ్చన్స్ రావచ్చు, లేదా ఇదే మోడల్లో క్వశ్చన్ అనేది రావచ్చు. మ్యాక్సిమం 80% క్వశ్చన్స్ అనేవి మనం తీసుకున్నటువంటి వీటిలోనే వస్తాయి. ఓకేనా? రైట్. నెక్స్ట్ మనం ప్రాక్టీస్ చేసేటువంటి క్వశ్చన్స్ యొక్క లెవెల్ అనే దాన్ని ఇంకొంచెం మనం తీసుకెళ్దాం, హై లెవెల్కి తీసుకెళ్దాం. సో ఇప్పటివరకు మనం ఏం చేస్తాం? లెంత్ మెజర్మెంట్ దాని యొక్క వాల్యూస్ చూసాం, మనం మాస్ యొక్క మెజర్మెంట్ వాల్యూస్ చూసాం, యూనిట్స్ చూసాం. కానీ ఇప్పుడు వచ్చి లెక్క మనం ఏం చేయబోతున్నాం అంటే డైమెన్షన్స్ కనుక్కుంటున్నాం. సో మోస్ట్ ఇంపార్టెంట్, మనకి ఎక్కువగా క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉన్నటువంటి కాన్సెప్ట్ ఇది డైమెన్షన్స్. ఓకే, రైట్. సో ఈ డైమెన్షన్స్ గురించి మీకు బేసిక్ ఒక ఐడియా ఉండదు అని అనుకుంటున్నాను. సో డైమెన్షన్స్ అంటే ఏం లేదు, జనరల్గా ఫిజికల్ క్వాంటిటీస్ 2 రకాలు ఉంటాయి. ఒకటి ఫండమెంటల్ క్వాంటిటీ అంటాం, రెండోది డిరైవ్డ్ క్వాంటిటీ అంటాం. ఓకేనా? సో డిరైవ్డ్ క్వాంటిటీలో ఫండమెంటల్ క్వాంటిటీస్ ఏమేమి వాడాము, ఎంత మొత్తంలో వాడాము అనేటువంటి చెప్పడాన్ని మనం డైమెన్షన్స్ అని చెప్పేసి అన్నాం. అంటే జనరల్గా చెప్పాలంటే ఫండమెంటల్ క్వాంటిటీస్ ఎన్ని ఉన్నాయి, వాటి యొక్క పవర్స్ ఎంతలా ఉన్నాయి అనే దాన్ని మనం చెప్తాం. జనరల్గా మనం లెంత్ అనే దాన్ని మనం ఎలా డినోట్ చేస్తాం? మాస్ని ఎంత డినోట్ చేస్తాం? మాస్ని ఫండమెంటల్ క్వాంటిటీ కదా మాస్, ఆ మాస్ మనం ఎలా డినోట్ చేస్తాం? M తోటి. లెంత్ అనే దాన్ని ఎలా డినోట్ చేస్తాం? L. టైం వచ్చేలాగే T తో డినోట్ చేస్తాం. జస్ట్ బేసిక్ ఫండమెంటల్ క్వాంటిటీస్. ఇంకా వీటితో పాటు ఇంకా కొన్ని ఉన్నాయి, థర్మోడైనమిక్ టెంపరేచర్,
సో థర్మోడైనమిక్ టెంపరేచర్ యూనిట్ ఏంటి? కెల్విన్. ఇందాక మనం చూసాం. సో టెంపరేచర్ మన ఎస్ఐ యూనిట్ ఏంటి? కెల్విన్. తర్వాత ఎలక్ట్రిక్ కరెంట్ ఎట్లా మెజర్ చేస్తాం మనం? యాంపియర్స్ కదా. సో యాంపియర్ రాయొచ్చు లేదా కరెంట్ కాబట్టి ఐ రాయొచ్చు మనం. ఓకేనా? ఈ విధంగా మనం ఈ ఫండమెంటల్ క్వాంటిటీస్ ఏమైతే ఉన్నాయో వాటన్నిటి గురించి మనం వాటి యొక్క పవర్ వాల్యూస్ అనే వాటిని మనం కనుక్కుంటాం. సో చాలా సింపుల్గా చెప్తాను. ఫస్ట్ జాగ్రత్తగా వినండి. విన్న తర్వాత అర్థం చేసుకొని వాటిని ప్రాక్టీస్ చేయండి. ఒకసారి నేను చెప్పేటప్పుడు మీరు ప్రాక్టీస్ చేయడం రాయడం అనేది చేయమాకండి. ముందు వాటిని వినండి, కేర్ఫుల్గా వినండి. వాటిని ఎలా సాల్వ్ చేస్తాను, ఇచ్చినటువంటి క్వశ్చన్లో నుంచి ఆ డైమెన్షన్స్ అనే వాటిని ఏ విధంగా సాల్వ్ చేస్తాను, ఏ విధంగా తీసుకొస్తున్నాను అనేది కేర్ఫుల్గా వినండి. ఆ కాన్సెప్ట్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అది అర్థం చేసుకున్న తర్వాత మీరు వాటిని ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? రైట్. సో మాస్ ఉన్న చోట మనం ఏం రాస్తున్నాం? క్యాపిటల్ ఎం రాయాలి. లెంత్ ఉన్న చోట ఏం రాయాలి? ఎల్ రాయాలి. టైం ఉన్న చోట టీ. టెంపరేచర్ ఉంటే కెల్విన్. అదేవిధంగా కరెంట్ ఉంటే ఐ అనే దాన్ని మనం రాస్తాం. ఓకేనా? రైట్. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ కెపాసిటీ. కెపాసిటీ యొక్క డైమెన్షనల్ ఫార్ములా ఏంటి అనే దాన్ని మనం అడుగుతున్నాం. 4 ఆప్షన్స్ ఇచ్చారు. సో చూద్దాం. ఈ కెపాసిటీ యొక్క డైమెన్షనల్ ఫార్ములా అనే దాన్ని మనం ఇక్కడ డిరైవ్ చేద్దాము. ఓకే. సో కెపాసిటీ అంటే ఏంటి? కెపాసిటర్ అంటే ఏంటి? జనరల్ మనం మొబైల్స్లో కానీ లేకపోతే రిమోట్లో కానీ వాల్ క్లాక్లో కానీ బ్యాటరీస్ ఉంటాయి కదా. ఈ బ్యాటరీస్ మనం ఏమంటామంటే కెపాసిటర్ అని చెప్పేసి అంటాం. ఓకేనా? సో కెపాసిటర్ అంటే ఏంటి? ఇది ఛార్జ్ అనే దాన్ని స్టోర్ చేసుకుంటాం. ఛార్జ్ని నిల్వ ఉంచడానికి మనం వాటర్ కానీ ఆయిల్ కానీ, ఓకే, మనం ఇంటి పైన వాటర్ ట్యాంక్ మనం పెడతాం వాటర్ స్టోర్ చేయడానికి కదా. సో ఈ విధంగా వాటర్ స్టోర్ చేయడానికి మనం ఎట్లయితే ఒక ట్యాంక్ అనేది మనం కట్టుకున్నామో అట్లానే ఛార్జ్ని స్టోర్ చేయడానికి కూడా ఒక డివైస్ అనేది కావాలి. ఛార్జ్ని స్టోర్ చేయడానికి ద డివైస్ విచ్ ఈస్ యూజ్డ్ టు స్టోర్ ద ఛార్జ్. ఛార్జ్ని స్టోర్ చేయడానికి ఉపయోగించేటువంటి డివైస్ అన్నమాట. ఓకే, దాన్ని మనం ఏమంటాం? కెపాసిటర్ అంటాం. అయితే మనం ఎంత ఛార్జ్ని స్టోర్ చేయొచ్చు, దాని కెపాసిటీ ఎంత? ఓకేనా? సో ఆ కెపాసిటీ ఫార్ములా ఏంటంటే C ఈక్వల్ టు Q బై V. C ఈక్వల్ టు Q బై V. దీంట్లో Q మనం ఏమంటాం అంటే ఛార్జ్ అని చెప్పేసి అంటాం. V అంటే ఏంటి? పొటెన్షియల్. V అంటే పొటెన్షియల్, Q అంటే ఛార్జ్. ఈ ఛార్జ్ మనం ఎట్లా రాయొచ్చు? సో చూడండి, I ఈక్వల్ టు Q బై T కదా. దీని నుంచి నేనేం చెప్తున్నానంటే Q ఈక్వల్ టు IT గా రాస్తాను. సో కరెంటు I ఈక్వల్ టు ఎట్లా రాస్తాం మనం? Q ఈక్వల్ టు ఎట్లా రాస్తాం మనం? ఛార్జ్ Q ఈక్వల్ టు IT గా రాస్తాం. తర్వాత అట్లానే పొటెన్షియల్ ఉంది కదా. పొటెన్షియల్ అంటే ఏంటి? వర్క్ బై ఛార్జ్, వర్క్ డన్ బై ఛార్జ్. సో వర్క్ అంతే ఉంచండి. ఛార్జ్ ఉంది కదా, ఛార్జ్ అంటే రాయొచ్చు మనం? IT రాయొచ్చు. ఓకేనా? ఇకపోతే వర్క్ చూడండి. ఈ వర్క్ అనే దాన్ని నేను చెప్తున్నా అంటే ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ రాశాను. వర్క్ ఎట్లా రాశాను? ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ ఈ IT. సో చూడండి, మనకి డైమెన్షన్ ఫార్ములాస్ అనే వాటిని మనం గుర్తుపెట్టుకోవడం అనేది చాలా నెంబర్ ఆఫ్ డైమెన్షన్ ఉంటాయి. చాలా ఫిజికల్ క్వాంటిటీస్ ఉన్నాయి మనకి. ప్రతి దాని యొక్క డైమెన్షన్ ఫార్ములాని మనం గుర్తుపెట్టుకోవాలి అని అంటే అది ఇంపాసిబుల్ అవుతుంది, చాలా కష్టం కూడా. కాబట్టి మనం డైమెన్షన్ ఫార్ములాని ఏ విధంగా డిరైవ్ చేయాలి అనేటువంటి దాన్ని నేర్చుకుంటే మనకి ఎలాంటిది ఇచ్చినా కానీ, ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా, ఎలాంటి ఫిజికల్ క్వాంటిటీ ఇచ్చినా మనం డైమెన్షన్స్ని ఈజీగా డ్రైవ్ చేయొచ్చు. ఓకేనా? సో ఫస్ట్ మనకి ఏమి ఇచ్చారు? కెపాసిటీ యొక్క డైమెన్షన్ కనుక్కోమన్నారు. కెపాసిటీ అంటే ఏంటి? Q బై V ఫార్ములా. మనకి డైమెన్షన్స్ కనుక్కునేటప్పుడు ఫార్ములాను లేకపోతే దాని యొక్క ఫిజికల్ క్వాంటిటీ యొక్క యూనిట్స్ తెలిస్తే చాలు, డైమెన్షన్స్ మనం రాయొచ్చు. ఛార్జ్ ఈక్వల్ టు C ఈక్వల్ టు Q బై V. C ఈక్వల్ టు Q బై V. Q అన్న మనం ఛార్జ్ అన్నాం. సో ఈ ఛార్జ్ అనే దాన్ని ఎట్లా రాస్తాం మనం? Q ఈక్వల్ టు IT గా రాస్తాం. ఓకే, ఇంతవరకు ఓకే. తర్వాత పొటెన్షియల్ అనే దాన్ని ఎట్లా రాస్తాం మనం? Fs బై IT గా రాస్తాం. ఓకేనా? ఇంతవరకు క్లియర్ కదా? రైట్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే C యొక్క డైమెన్షన్, V యొక్క డైమెన్షన్ రెండు విడివిడిగా కనుక్కొని ఆ రెండింటిని ఉపయోగించి కెపాసిటీ యొక్క డైమెన్షన్ మనం కనుక్కుందాం. ఓకేనా? రైట్. సో ఈ దీనికి సంబంధించి రాస్తున్నాను చూడండి. Q సంబంధించి డైమెన్షన్ రాస్తున్నాను చూడండి. ఇదేంటి? కరెంటు I అనేది ఏంటి? కరెంటు.
సో కరెంట్ ఉంది కాబట్టి దాని యొక్క డైమెన్షన్ ఏ రాస్తాం మనం, ఐఏ రాస్తాం మనం. ఓకేనా. సో కరెంట్ ఉంది కాబట్టి దాని యొక్క డైమెన్షన్ ఐఏనే రాస్తాం. ఇక్కడ ఇదేంటి టీ, టీ అంటే టైం, టీ అంటే ఏంటి టైం. టైంకి సంబంధించి డైమెన్షన్ ఎట్లా రాస్తాం మనం, టీ రాస్తాం మనం. సో క్యూ యొక్క ఛార్జ్ యొక్క డైమెన్షన్ ఎట్లా ఉంటుంది, ఐటీగా రాస్తాం. ఇంతవరకు ఓకే, క్లియర్. నెక్స్ట్ ఏంటి పొటెన్షియల్, V ఈక్వల్ టు ఎఫ్ఎస్ బై ఐటీ, ఎఫ్ఎస్ బై ఐటీ. ఇక్కడ కొంచెం కేర్ఫుల్ గా ఉండండి. ఇక్కడ మనకి పొటెన్షియల్ యొక్క డైమెన్షన్ దాన్ని మనం డైరెక్ట్ గా డెరైవ్ చేయడానికి అవకాశం లేదు. ఇన్ కేస్ కనుక మనం మీకు గుర్తుంటే మీరు ఓన్గా రాయొచ్చు, ఇంక గుర్తులేదు ఇక్కడ మనకి ఫార్ములా వరకు మాత్రం మనకు తెలుసు. అప్పుడు దీన్ని ఉపయోగించి మనం ఎట్లా రాస్తాం అనే దాన్ని చూడండి. ఇక్కడ ఫోర్స్ లేదా ఎఫ్ అంటే ఫోర్స్, ఎస్ అంటే డిస్ప్లేస్మెంట్, ఐ అంటే కరెంట్, టీ అంటే టైం. ఈ ఫోర్స్ దీని యొక్క యూనిట్స్ ఎట్లా ఉంటాయి అంటే కిలోగ్రామ్స్ మీటర్ సెకండ్ ఇన్వర్స్ స్క్వేర్. ఫోర్స్ యొక్క యూనిట్స్ ఏంటి, న్యూటన్. జనరల్ గా ఫోర్స్ మన యూనిట్స్ ఎట్లా చెప్తాం మనం, న్యూటన్స్ చెప్తాం మనం, లేదా డైన్స్ లో చెప్తాం, సీజీఎస్ సిస్టమ్ అయితే. ఆ న్యూటన్స్ మనం ఎట్లా రాయొచ్చు, కిలోగ్రామ్స్ మీటర్ సెకండ్ ఇన్వర్స్ స్క్వేర్ అని రాయొచ్చు ఫోర్స్ కి. ఇంక ఇదేంటి సెకండ్, సెకండ్ బై ఇదేంటి కరెంట్, ఇది వచ్చాక టైం. టైం మన యూనిట్ ఏంటి సెకండ్. ఓకేనా, క్లియర్, రైట్. సో ఇదేంటి ఎస్, ఫోర్స్ వరకు రాస్తాం మనం. ఎస్ అంటే ఏంటి డిస్ప్లేస్మెంట్, వర్క్ ఎట్లా రాస్తాం మనం, ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. ఫోర్స్ వరకు యూనిట్ రాస్తాం, డిస్ప్లేస్మెంట్ కి యూనిట్ ఏంటి మీటర్. ఓకే, సారీ ఇందాక మిస్టేక్ పడింది. ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్, ఫోర్స్ యొక్క యూనిట్ ఇది రాశాను, డిస్ప్లేస్మెంట్ కి మీటర్ రాశాను, ఐ రాశాను. టైం ఉంది కదా, టైం కి యూనిట్ ఏంటి సెకండ్. సో దీని ఉపయోగించి నేను ఏం చేస్తానంటే డైమెన్షన్స్ రాస్తాను, పొటెన్షియల్ కి డైమెన్షన్ రాస్తాను. కిలోగ్రామ్ ఉంది కదా, కిలోగ్రామ్ అనే దాన్ని ఎవరికి యూనిట్ గా మనం వాడతాం, కిలోగ్రామ్ అని ఎవరికి యూనిట్ గా వాడతాం మనం, మాస్ కి. మాస్ కదా మనం కిలోగ్రామ్స్ మెజర్ చేసేది, కాబట్టి కిలోగ్రామ్ ఉంది కాబట్టి మాస్ రాసాం. ఇది ఏంటి స్మాల్ ఎమ్ అంటే మీటర్. మీటర్ అనే దాన్ని లెంత్ కి యూనిట్ గా మనం వాడతాం, మీటర్ అనే దాన్ని లెంత్ కి యూనిట్ గా వాడతాం. ఇక్కడ ఒక మీటర్ ఉంది, ఇక్కడ ఒక మీటర్ ఉంది, 2 మీటర్స్ ఉన్నాయి అంటే లెంత్ అనేది 2 సార్లు ఉంది. ఇకపోతే ఇక్కడ టైం సెకండ్ చూడండి, సెకండ్ అనేది ఉంది. సెకండ్ అనేది ఎవరికి యూనిట్ గా వాడతాం మనం, టైం కి. పైన పవర్ -2 ఉంది కాబట్టి -2. ఇకపోతే ఇదేంటి కరెంటు. కరెంట్ ఎక్కడ ఉంది, డినామినేటర్ లో ఉంది. దీన్ని మనం పైకి తీసుకెళ్దాం. సో కరెంటు పైన పవర్ ఏమవుతుంది, -1 అవుతుంది. ఎందుకని డినామినేటర్ లో నుంచి న్యూమినేటర్ లోకి వెళ్ళింది కాబట్టి పైన పవర్ ఏమవుతుంది, -1 వస్తుంది. ఇకపోతే ఇదేంటి సెకండ్. సెకండ్ అంటే టైం కి మనం సెకండ్స్ యూనిట్ గా ఉపయోగించాలి కాబట్టి ఈ సెకండ్ అనే దాని ప్లేస్ మనం ఏం చేస్తాం, టైం రాస్తాం. అదే కూడా డినామినేటర్ లో ఉంది, దాన్ని మనం న్యూమినేటర్ లో తీసుకెళ్ళాం. సో పైన పవర్ ఏమవుతుంది, -1 వస్తుంది. సో ఫైనల్ గా చూడండి, ఇక్కడ మాస్ ఉంది, లెంత్ 2 ఉన్నాయి, టైము ఇది -2 -1, -2 -1, ఇది టైమే ఇది టైమే, -2 -1 అంటే -3. ఇకపోతే ఇదేంటి కరెంట్ పవర్ -1. ఇదేంటి పొటెన్షియల్ యొక్క డైమెన్షన్స్. ఛార్జ్ యొక్క డైమెన్షన్ వచ్చింది, పొటెన్షియల్ యొక్క డైమెన్షన్ వచ్చింది. ఛార్జ్ పొటెన్షియల్ రెండింటి యొక్క డైమెన్షన్స్ మనం విడివిడిగా కనుక్కున్నాం. ఇప్పుడు ఈ రెండింటిని మనం ఉపయోగించి కెపాసిటీ యొక్క డైమెన్షన్ మనం కనుక్కుందాం. సో కెపాసిటీ ఈక్వల్ టు Q బై V. Q ఛార్జ్ యొక్క డైమెన్షన్ ఎంత, IT బై పొటెన్షియల్ యొక్క డైమెన్షన్ ఎంత, mL² T పవర్ -3 I పవర్ -1. ఓకేనా, ఇట్లా ఉంది. సో వీటిని మనం ఏం చేద్దాం అంటే డినామినేటర్ లో ఉన్న వాటిని న్యూమినేటర్ లో తీసుకుందాం. ఇక్కడేముంది కరెంట్ ఉంది, ఇక్కడేముంది టైం ఉంది. ఈ m డినామినేటర్ లో ఉంది, పైకి ఎంత అవుతుంది, పవర్ -1 అవుతుంది, m పవర్ -1. L² డినామినేటర్ లో ఉంది, పైకి వెళ్తే L పవర్ -2 అవుతుంది. T పవర్ -3 కింద ఉంది, పైకి వెళ్తే T పవర్ +3 అవుతుంది. I పవర్ -1 కింద ఉంది, ఇది పైకి వెళ్తే అవుతుంది I పవర్ +1. ఓకేనా. సో మొత్తం కలిపి రాయండి. ఇప్పుడు మనకి m పవర్ -1, L పవర్ -2, T పవర్ 3, ఇక్కడ ఒక T ఉంది, ఇక్కడ ఒక T ఉంది, ఇక్కడ ఒక T పవర్ +3 ఉంది. 1 + 3 ఎంత, T పవర్ 4. అర్థమైందా, T పవర్ +3 ఉంది, T పవర్ 1 ఉంది. సో రెండు సేమ్ టైమే కాబట్టి రెండింటిని యాడ్ చేయండి, T పవర్ 4 అవుతుంది. ఇకపోతే కరెంట్ I, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ ఎంత ఉంది, 1 ఉంది. 1 + 1 ఎంత, 2. సో కెపాసిటీ యొక్క డైమెన్షన్స్ ఎట్లా వచ్చినాయంటే
m power minus 1, n power minus 2, t power 4, I power 2. సో ఈ వాల్యూస్ అనేవి మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్ ఉన్నాయి లేదో చూడండి. m పవర్ మైనస్ 1, n పవర్ మైనస్ 2, t పవర్ 4, I పవర్ 2. సో ఏంటి ఫస్ట్ ఆప్షన్. ఓకేనా, క్లియరా, అర్థమైంది కదా. సో ఒకసారి మళ్ళీ వినండి, దీన్ని ఈ అదే క్వశ్చన్ని మళ్ళీ ఇంకోసారి రికాల్ చేయండి. ఆ వినిన తర్వాత దాన్ని అర్థం చేసుకొని దాన్ని ప్రాక్టీస్ చేయండి. వన్స్ మీరు 1, 2 క్వాంటిటీస్ని డైమెన్షన్స్ కనుక్కోవటం మీరు కనుక ప్రాక్టీస్ చేస్తే ఇంకా మీరు ఇంత లెంతీగా ప్రాసెస్ మీరు చేయాల్సిన అవసరం ఉండదు. ఇది ఫస్ట్ టైం కాబట్టి మనకి సంబంధించినటువంటి డైమెన్షన్స్ తెలియదు కాబట్టి మనం ఏం చేస్తాం, స్టెప్ బై స్టెప్ ఏ విధంగా డిరైవ్ చేస్తాం అనే దాన్ని నేను మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వన్స్ కనుక మీకు అలవాట్ అయితే ఆ డైమెన్షన్స్ కనుక్కోవడం అనేది కనుక మీకు వస్తే మీరు వాటిని సింపుల్గా ఆన్ ద స్పాట్ ఇక్కడతోటి మీకు ఆ డైమెన్షన్స్ అనే వాటిని మీరు రాసేయచ్చు. ఓకేనా, ఒకసారి వీటిని స్క్రీన్ షాట్ తీసుకోండి. 1, 2, 3, 4, 5. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. డైమెన్షన్స్ ఆఫ్ రెసిస్టెన్స్. రెసిస్టెన్స్ యొక్క డైమెన్షన్స్ అనే వాటిని మనం కనుక్కోవాలి. సో ఇందాక మనం కెపాసిటీ యొక్క డైమెన్షన్స్ కనుక్కున్నాం కదా. సో అది మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఆ ప్రాక్టీస్ చేసిన తర్వాత ఈ క్వశ్చన్ని మీరు ఓన్గా ట్రై చేయండి. సో దానికి సంబంధించినటువంటి ఫార్ములా నేను చెప్తాను మీకు. రెసిస్టెన్స్ అంటే ఏంటి, చార్జెస్ యొక్క ఫ్లోని అపోజ్ చేయడం. ఏ మెటీరియల్ అయినా కానీ, కండక్టింగ్ మెటీరియల్స్, ఎలక్ట్రికల్ మెటీరియల్స్ కొన్ని ఏం చేస్తాయి, చార్జెస్ యొక్క ఫ్లోని ఎలో చేస్తాయి, కొన్ని ఏం చేస్తాయి, చార్జెస్ యొక్క ఫ్లోని అపోజ్ చేస్తాయి. ఆ అపోజింగ్ చేసేటువంటి నేచర్ ఏదైతే ఉందో ఆ నేచర్ని మనం ఏమంటాం అంటే రెసిస్టెన్స్ అని చెప్పేసి అంటాం. అన్ని మెటీరియల్స్ ఒకే విధంగా ఎలో చేయవు చార్జెస్ని, కొన్ని మొత్తం వదిలేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ సిల్వర్ కానీ, ప్యూర్ వాటర్ కానీ. ప్యూర్ వాటర్ అంటే H2O, ప్యూర్ వాటర్ అంటే H2O. సో ఏం చేస్తాయి, ఈ చార్జెస్ యొక్క ఫ్లోని ఎలో చేస్తాయి. కానీ కొన్ని మెటీరియల్స్ ఉన్నాయి, ఈ ప్లాస్టిక్ కానీ, వుడ్ కానీ, రబ్బర్ కానీ, ఇవేం చేస్తాయి, చార్జెస్ యొక్క ఫ్లోని ఎలో చేయవు. సో వాటిని మనం ఏమంటాం, రెసిస్టర్స్ అని చెప్పేసి అంటాం, ఇన్సులేటర్స్ అని చెప్పేసి అంటాం కదా. రైట్, ఈ రెసిస్టెన్స్ యొక్క డైమెన్షన్స్ అనే దాన్ని మనం కనుక్కోవాలి. సో ఫార్ములా నేను చెప్తాను, సింపులే. సో ఇందాక మనం చెప్పినటువంటి కెపాసిటీ క్వశ్చన్స్ ఉంది కదా, దాన్ని ఒకసారి ప్రాక్టీస్ చేసిన తర్వాత దీన్ని ట్రై చేయండి. మీరు ఓన్గా సింపుల్గా మీరు క్యాలిక్యులేషన్ చేయగలుగుతారు. సో రెసిస్టెన్స్ యొక్క ఫార్ములా ఏంటి, V = RI ఓమ్స్ లా ప్రకారం. V = RI ఓమ్స్ లా ప్రకారం. దీని నుంచి రెసిస్టెన్స్ R = ఎట్లా రాయొచ్చు మనం, V/I. V/I. ఈ V అంటే ఏంటి, పొటెన్షియల్. V అంటే ఏంటి, పొటెన్షియల్. పొటెన్షియల్ ఎట్లా రాస్తాం మనం, వర్క్ డన్ పర్ ఛార్జ్ గా రాస్తాం. పొటెన్షియల్ ఎట్లా రాస్తాం మనం, వర్క్ డన్ పర్ ఛార్జ్ గా రాస్తాం. సో ఇదేంటి ఇక్కడ, కరెంట్ I. సో ఈ రిలేషన్ మనం ఉపయోగించుకొని ఇందాక మనం చెప్పుకున్నాం కదా, దాని నుంచి మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు వచ్చినటువంటి ఆన్సర్ అయిన దాన్ని కింద కామెంట్ బాక్స్ లో మీరు ఒకసారి కామెంట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. డైమెన్షన్స్ ఆఫ్ యూనివర్సల్ గ్రావిటేషన్ కాన్స్టెంట్. యూనివర్సల్ గ్రావిటేషన్ కాన్స్టెంట్ యొక్క డైమెన్షన్స్ అనే దాన్ని మనం ఇక్కడ చూద్దాం. ఈ క్వశ్చన్ అనేది ప్రీవియస్ గా చాలా అడిగారు. సో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎన్డీఏ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో చూద్దాం, ఈ యూనివర్సల్ గ్రావిటేషన్ కాన్స్టెంట్ యొక్క డైమెన్షన్ ఫార్ములా అనే దాన్ని చూద్దాం. సో ఈ వాల్యూ అనే దాన్ని మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఇన్ కేసు కనుక మీకు గుర్తు లేకపోతే కనుక న్యూటన్స్ గ్రావిటేషన్ ఫార్ములా ఉంది కదా, F = G m1 m2 r² ఫార్ములా ఉంది కదా. ఆ ఫార్ములా ఉపయోగించి నేను ఏం చేస్తానంటే ఈ డైమెన్షన్స్ అనే దాన్ని నేను డిరైవ్ చేస్తాను. ఓకే, చూడండి ఒకసారి. ఈ F ఏంటి, ఫోర్స్ అన్నమాట. G అనేది ఏంటి, యూనివర్సల్ గ్రావిటేషన్ కాన్స్టెంట్. m1 m2 రెండు ఏంటి, మాసెస్. R అనేది ఏంటి, డిస్టెన్స్. మనకేం కావాలి, యూనివర్సల్ గ్రావిటేషన్ కాన్స్టెంట్ కావాలి. అప్పుడు ఏం చేద్దాం, m1 m2 r² ని క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. సో r ని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏమవుతుంది, ఇక్కడికి వస్తుంది r² ఇక్కడ ఏముంది F = ఈ G ఇక్కడ ఉంటుంది, m1 m2 రెండు కూడా ఏమవుతుంది, క్రాస్ మల్టిప్లికేషన్ అవుతుంది m1 m2. ఇదేంటి, క్యాపిటల్ G. ఓకేనా, రైట్. ఇప్పుడు దాని డైమెన్షన్స్ మనం రాద్దాం చూడండి. ఈ R అనేది ఏంటి, సింపుల్. నాకు దీనికి సంబంధించినటువంటి ఏమి తెలియదు. నాకు ఈ R డిస్టెన్స్ తెలుసు, F అంటే ఫోర్స్ తెలుసు, m1 m2 అంటే మాసెస్ అని తెలుసు. నాకు వాటి యొక్క యూనిట్స్ తెలుసు. నాకు ఆ యూనిట్స్ ని ఉపయోగించి నేనేం చేస్తానంటే డైమెన్షన్ ఫార్ములా దాన్ని రాద్దాం. కేవలం యూనిట్స్ లేదా ఫార్ములాను ఉపయోగించి డైమెన్షన్స్ రాద్దాం. ఓకేనా. సో R అంటే ఏం చెప్పాను, డిస్టెన్స్. F అంటే ఏంటి, ఫోర్స్. m1 m2 రెండు కూడా ఏంటి, మాసెస్. ఓకేనా.
రైట్. సో ఆర్ అనేది ఏంటి? డిస్టెన్స్ కదా. డిస్టెన్స్ యొక్క యూనిట్ ఏంటి? మీటర్. డిస్టెన్స్ యొక్క యూనిట్ ఏంటి? మీటర్. సో ఆర్ ప్లస్ మీటర్ రాస్తాను యూనిట్. ఇక్కడ ఏముంది? స్క్వేర్ ఉంది కాబట్టి మీటర్ స్క్వేర్. ఓకే రైట్. ఇదేంటి? ఫోర్స్. ఫోర్స్ యొక్క యూనిట్స్ ఏంటి? న్యూటన్ లేకపోతే డైన్. లేదా మనం ఎట్లా రాయొచ్చు? కిలోగ్రామ్ మీటర్ సెకండ్ ఇన్వర్స్ స్క్వేర్ రాయొచ్చు. ఫోర్స్ దానికి యూనిట్ కిలోగ్రామ్ మీటర్ సెకండ్ ఇన్వర్స్ స్క్వేర్ రాయొచ్చు. ఓకేనా? రైట్. బై. ఇకపోతే ఇక్కడ చూడండి m1 m2. m1 అన్న మాస్, m2 అన్న మాసే. దీనికి 1 కిలోగ్రాము, దీనికి ఇంకో కిలోగ్రాము. మొత్తం ఎన్ని కిలోగ్రామ్స్ వస్తుంది? కింద 2 వస్తుంది. సో కిలోగ్రామ్ స్క్వేర్. లేదా సింపుల్ గా రాయండి, దీని యొక్క కిలోగ్రామ్ రాశాను, తర్వాత రెండో దానికి కిలోగ్రామ్ రాశాను. ఓకే. ఏం చేసాం ఇప్పటి వరకు? మనం జీ యొక్క యూనిట్స్ మాత్రమే మనం రాసాం. ఓకేనా? సో ఇప్పుడు దాన్ని ఉపయోగించి మనం డైమెన్షన్స్ రాద్దాం. చూడండి ఇక్కడ మీటర్ ఉంది కదా, ఇక్కడ మీటర్ ఉంది, ఇక్కడ మీటర్ ఉంది. ఎన్ని మీటర్లు ఉన్నాయి? 3 ఉన్నాయి. మీటర్ క్యూబ్ ఉంది, మీటర్ స్క్వేర్, మీటర్, మొత్తం మీటర్ క్యూబ్. మీటర్ అనే దాన్ని ఎవరికి యూనిట్ గా మనం రాస్తాం? మీటర్ అనే దాన్ని ఎవరికి యూనిట్ గా రాస్తాం? లెంత్ కి. కాబట్టి మీటర్ ప్లేస్ లో లెంత్ కదా. సో ఇక్కడ పవర్ ఎంత రాయాలి చూడండి. ఇక్కడేమో మీటర్ స్క్వేర్, ఇక్కడేమో మీటర్ పవర్ 1. సో 2 + 1 3 మీటర్ అయిపోయింది. ఓకే. కిలోగ్రాము కిలోగ్రాము 2 క్యాన్సిల్ చేసాం. ఇక్కడ ఏముంది? ఇంకో కిలోగ్రామ్ ఉంది. సో దీని కిలోగ్రామ్ అనే దాన్ని ఎవరికి యూనిట్ ఉపయోగిస్తాం మనం? మాస్ కి. సో దీని ప్లేస్ మనం ఏం రాయాలి? మాస్ రాయాలి. సో మాస్ ఎక్కడ ఉంది? డినామినేటర్ లో ఉంది. దీని ఏం చేద్దాం? న్యూమరేటర్ లో చేద్దాం. అప్పుడు మాస్ పైకి వచ్చింది, డినామినేటర్ లో ఉంది, న్యూమరేటర్ కి వచ్చింది కాబట్టి పైన పవర్ -1. పైన పవర్ -1. ఓకేనా? సో మాస్ అయిపోయింది, లెంత్ అయిపోయింది. ఇంకేముంది? టైం. టీ సెకండ్ ఉంది. సెకండ్ కంటే టీ రాస్తుంటాం. సెకండ్ అనే దాన్ని టైం కి యూనిట్ కాబట్టి సెకండ్ ప్లేస్ లో టీ రాస్తున్నాం. దీనికి పైన పవర్ ఎంత ఉంది? -2 ఉంది. ఇది యూనివర్సల్ గ్రావిటేషన్ కాన్స్టెంట్ యొక్క డైమెన్షన్స్. m⁻⁻1 l⁻3 t⁻². సో ఇది ఆప్షన్ ఏది? ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్. ఓకేనా? ఈ విధంగా మన దగ్గర ఒక ఫార్ములా కానీ దాని యొక్క యూనిట్స్ కనుక మన దగ్గర ఉన్నట్టయితే దాని యొక్క డైమెన్షన్ ఫార్ములాని మనం చాలా ఈజీగా సింపుల్ గా మనం రాయొచ్చు. ఓకే నెక్స్ట్. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? డైమెన్షన్స్ ఆఫ్ కెలోరీ. ఈ కెలోరీ యొక్క డైమెన్షన్స్ ఏంటి అనే దాన్ని మనం చూద్దాం. ఓకేనా? రైట్. 1 కెలోరీ వాల్యూ ఎంత? 4.184 జౌల్స్. 4.184 జౌల్స్. ఈ జౌల్స్ అనే దాన్ని మనం ఎవరికి యూనిట్ గా ఉపయోగిస్తాం? జౌల్స్ అనే దాన్ని ఎవరికి యూనిట్ గా ఉపయోగిస్తాం అంటే ఎనర్జీకి. ఎనర్జీకి మనం యూనిట్ గా జౌల్ అనే దాన్ని మనం ఉపయోగిస్తాం. హీట్ ఈస్ ద ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. ఆ హీట్ అనే దాన్ని మెజర్ చేయడానికి మనం యూనిట్ గా జౌల్స్ ఉపయోగిస్తాం కదా. హీట్ ఈస్ ద ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. సో ఎనర్జీ యొక్క యూనిట్ ఏంటి? జౌల్స్. ఓకే. ఇకపోతే ఇంకో విషయం మీకు తెలియాలి. వర్క్ యొక్క యూనిట్ ఏంటి? జౌల్స్. కైనెటిక్ ఎనర్జీ యూనిట్ ఏంటి? జౌల్స్. పొటెన్షియల్ ఎనర్జీ యూనిట్స్ ఏంటి? జౌల్స్. ఓకే. సో ఎనర్జీ యొక్క యూనిట్స్ ఏంటి? జౌల్స్. వర్క్ కు సంబంధించినటువంటి యూనిట్ కూడా జౌల్స్. ఓకేనా? సో ఇప్పుడు ఎనర్జీ యొక్క యూనిట్ కనుక్కోవాలి అంటే వర్క్ యొక్క యూనిట్ కనుక్కుంటే సరిపోతుంది. ఓకేనా? ఎనర్జీ యొక్క యూనిట్ కావాలి అంటే వర్క్ యొక్క యూనిట్ కనుక్కుంటే సరిపోతుంది. ఎనర్జీ యొక్క డైమెన్షన్ కావాలి అంటే వర్క్ యొక్క డైమెన్షన్ కనుక్కుంటే సరిపోతుంది. ఓకేనా? క్లియర్? రైట్. సో వర్క్ W = ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. ఫోర్స్ యొక్క యూనిట్ ఏం చెప్పాను నేను మీకు? ఫోర్స్ యొక్క యూనిట్ ఏం చెప్పాను? న్యూటన్ లేదా డైన్స్ అన్నాం. ఇక్కడ మనం ఏం రాస్తున్నాం? కిలోగ్రామ్ మీటర్ సెకండ్ ఇన్వర్స్ స్క్వేర్ రాస్తున్నాం ఫోర్స్ యొక్క యూనిట్. ఇకపోతే ఇదేంటి? డిస్ప్లేస్మెంట్. డిస్ప్లేస్మెంట్ అంటే మీటర్. డిస్ప్లేస్మెంట్ యొక్క యూనిట్ ఏంటి? మీటర్. ఇప్పుడు డైమెన్షన్ ఫార్ములాస్ చూడండి. కిలోగ్రామ్ ఒకటే ఉంది కదా. సో కిలోగ్రామ్ అనేది మాస్ కు సంబంధించిన యూనిట్ కాబట్టి m రాశాను, పైన పవర్ 1. మీటర్ ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒక మీటర్ ఉంది. మీటర్స్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. మీటర్ అనే దాన్ని ఎవరికి యూనిట్ గా ఉపయోగిస్తాం మనం? లెంత్ కి. సో 1 మీటర్ 2 మీటర్లు అంటే పవర్ 2. సెకండ్ ఉంది. సెకండ్ అనే దాన్ని ఎవరికి యూనిట్? టైం కి. టైం పవర్ ఎంత ఉంది? -2. m⁻1 l⁻2 t⁻². l⁻1 l⁻2 t⁻². ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే నెక్స్ట్.
డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ లేటెంట్ హీట్. లేటెంట్ హీట్ యొక్క డైమెన్షన్ ఫార్ములా దాన్ని మనం చూద్దాం. సో లేటెంట్ హీట్ యొక్క డైమెన్షన్ ఫార్ములా ఎట్లా రాస్తాం? ఫార్ములా వచ్చింది మనకి Q/m అన్నమాట. Q/m. సో ఇక్కడ Q అనేది ఏంటి? హీట్ లేదా దీన్ని మనం ఎనర్జీగా చెప్తాం మనం. సో Q అనేది ఏంటి? హీట్ ఎనర్జీ. M అంటే ఏంటి? మాస్. ఓకేనా? లేటెంట్ హీట్ అంటే ఏంటి? హీట్ ఎనర్జీ బై మాస్. లేటెంట్ హీట్ ఫార్ములా ఏంటి? హీట్ ఎనర్జీ బై మాస్. సో దీని యొక్క డైమెన్షన్ ఫార్ములా చూడండి. ఈ హీట్ ఎనర్జీ యొక్క డైమెన్షన్స్ ఇప్పుడు మనం డిరైవ్ చేస్తాం మనం. ఏంటది? m⁴1 l⁴2 t⁻⁻2 బై కింద ఉంది మాస్ ఉంది. మాస్ యొక్క డైమెన్షన్స్ ఏంటి? m. మాస్ ఉంది కదా, మాస్ యొక్క ఫస్ట్ లెటర్ ఏంటి? m. సో కింద m ఉంది, పైన m ఉంది, రెండు క్యాన్సిల్ చేయండి. ఏముంటుంది ఇక్కడ? m క్యాన్సిల్ అయిపోయింది అంటే m⁴0, m లేదు, మాస్ లేదు. ఇక్కడ ఏముంది? ఇక l⁴2, ఇదే ఉంది ఇక్కడ t⁻⁻2. ఆప్షన్ చూడండి, m⁴0 l⁴2 t⁻⁻2. ఓకేనా? క్లియర్? సో డైమెన్షన్స్ రాయడం అనేది చాలా ఈజీ, చాలా సింపుల్ ప్రాసెస్. మనకు కావాల్సిందల్లా ఏంటి? ఆ ఫిజికల్ క్వాంటిటీకి సంబంధించినటువంటి ఫార్ములా లేకపోతే దాని యొక్క యూనిట్స్. ఆ ఫార్ములా యూనిట్స్ మన దగ్గర ఉన్నట్లయితే దాని యొక్క డైమెన్షన్ ఫార్ములాని మనం చాలా ఈజీగా ఫింగర్ టిప్స్ మీద మనం రాయొచ్చు. ఓకేనా? నోట్ చేసుకోండి. లేదా స్క్రీన్ షాట్ తీసుకోండి, వీడియో పాస్ చేయండి, స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద ఫిజికల్ క్వాంటిటీ హ్యావింగ్ డైమెన్షన్స్ 2 ఇన్ లెంత్. ఇక్కడ ఉన్నటువంటి పవర్, యాక్సలరేషన్, ఫోర్స్, స్ట్రెస్, ఈ నాలుగిట్లో కూడా ఏదో ఒక దానికి డైమెన్షన్ ఫార్ములాలో లెంత్ కి పవర్ 2 అనేది ఉంటుంది. ఏదో ఒక దానికి డైమెన్షన్స్ 2 ఇన్ లెంత్ అంటే L కి పవర్ 2 అనేది ఉంటుంది. సో అటువంటి ఫిజికల్ క్వాంటిటీ ఏంటి అని దాన్ని మనం ఇప్పుడు కనుక్కోవాలి. ఓకే, సో చూద్దాం. ఫస్ట్ స్ట్రెస్ చూడండి. స్ట్రెస్ అంటే ఏంటి? ఫోర్స్ పర్ ఏరియా. స్ట్రెస్ అంటే ఫోర్స్ పర్ ఏరియా. సో ఫోర్స్ ఉంది. ఫోర్స్ ఉందంటే మనం రాయాలి కిలోగ్రామ్ మీటర్ సెకండ్ ఇన్వర్స్ స్క్వేర్ బై ఏరియా అంటే L స్క్వేర్, లేదా ఏరియా యొక్క యూనిట్ ఏంటి? మీటర్ స్క్వేర్. సో కిలోగ్రామ్ ఉంది, పైన మీటర్ 1 ఉంది, కింద మీటర్ 2 ఉన్నాయి. ఒకదాన్ని క్యాన్సిల్ చేయండి. సో కింద మీటర్ 1 ఉంటుంది. సో అదే మీటర్ పైకి వచ్చింది అనుకో, సో మీటర్ పైన పవర్ -1. ఇంకేముంది ఇక్కడ? సెకండ్ ఇన్వర్స్ స్క్వేర్. ఓకేనా? సో స్ట్రెస్ యొక్క యూనిట్స్ వచ్చినాయి. దీని యొక్క డైమెన్షన్స్ చూడండి. కిలోగ్రామ్స్ కి మాస్ రాసాం, మీటర్ కి లెంత్ రాసాం, పైన పవర్ ఎంత? -1. సెకండ్ కి t రాసాం, పైన పవర్ ఎంత? -2. ఓకేనా? ఇది స్ట్రెస్ యొక్క డైమెన్షన్ ఫార్ములా. మరి స్ట్రెస్ యొక్క డైమెన్షన్ ఫార్ములాలో లెంత్ కి పైన పవర్ ఎంత ఉంది? -1. కానీ ఇక్కడ వీళ్ళు ఏమి ఉండాలన్నారు? పవర్ 2 ఉండాలన్నారు. సో అది కాదు. నెక్స్ట్ ఫోర్స్ చూడండి. ఫోర్స్ యొక్క ఫార్ములా ఏంటి మనకి? F = kg మీటర్ సెకండ్ ఇన్వర్స్ స్క్వేర్. మీటర్ కి పైన పవర్ ఎంత ఉంది? 1 ఉంది. కానీ ఇక్కడ మీటర్ పైన పవర్ ఎంత ఉండాలి? 2 ఉండాలి. అంటే ఫోర్స్ కూడా కాదు. నెక్స్ట్ యాక్సలరేషన్. యాక్సలరేషన్ యొక్క యూనిట్స్ ఏంటి? మీటర్ సెకండ్ ఇన్వర్స్ స్క్వేర్. మీటర్ కి పైన పవర్ ఎంత ఉంది? 1 ఉంది. ఇక్కడ ఎంత ఉండాలన్నారు వీళ్ళు? 2 ఉండాలి. సో యాక్సలరేషన్ కూడా కాదు. ఇంకా నెక్స్ట్ మిగిలిపోయింది ఏంటి? పవర్. సో పవర్ అనేది రైట్ ఆన్సర్. ఒకసారి దాన్ని కూడా చెక్ చేద్దాం మనం. పవర్ P మనం ఎట్లా రాస్తాం? మనం వర్క్ బై టైం రాస్తాం మనం. సో వర్క్ మనం ఎట్లా రాస్తాం మనం? ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ బై టైం. ఫోర్స్ యొక్క యూనిట్స్ ఏంటి? కిలోగ్రామ్స్, మీటరు, తర్వాత సెకండ్ ఇన్వర్స్ స్క్వేర్. సో ఫోర్స్ వర్క్ అయిపోయింది. నెక్స్ట్ ఏముంది? డిస్ప్లేస్మెంట్. డిస్ప్లేస్మెంట్ మీటర్ బై కింద ఏముంది? టైం ఉంది. సో దీని డైమెన్షన్ చూడండి. కిలోగ్రామ్ ఉంది కాబట్టి మాస్, మీటర్ 1, మీటర్ 2 ఉంది కాబట్టి L⁴2, సెకండ్ ఇక్కడ 2 ఉంది, కింద 1 ఉంది కాబట్టి వాటి క్యాన్సిల్ చేయండి, t⁻⁻1. సో పవర్ యొక్క డైమెన్షన్స్ లో L స్క్వేర్ ఉంది కదా కదా వాళ్ళు ఏం చెప్పారు? ఫిజికల్ క్వాంటిటీ యొక్క డైమెన్షన్స్ లో L కి పవర్ 2 అనేది ఉండాలి అని చెప్పారు వాళ్ళు. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద డైమెన్షన్స్ ఆఫ్ మాస్ ఇస్ 0 ఇన్ ద ఫాలోయింగ్. కింద ఉన్నటువంటి వీటిలో ఏదో ఒక దానికి
డైమెన్షన్ ఫార్ములాలో మాస్ అనేది 0 అయి ఉండాలి. మాస్ ఈజ్ 0 అంటే m కి పవర్లో 0 అనేది ఉండాలి. ఓకేనా? సో చూడండి ఫస్ట్ ఆప్షన్ చూడండి, సర్ఫేస్ టెన్షన్. సో సర్ఫేస్ టెన్షన్ అంటే ఏంటి? ఇక్కడ మనకి ఫోర్స్ పర్ లెంత్. ఫోర్స్ పర్ లెంత్. సో ఇక్కడ ఫోర్స్ అనేది ఉంది కాబట్టి ఫోర్స్ యొక్క ఈ డైమెన్షన్స్ లో మనకి కిలోగ్రామ్ ఉంటుంది కదా. సో కిలోగ్రామ్ ఉందంటే మాస్ అనేది పవర్లో 0 అనేది ఉండటం పాసిబుల్ కాదు. సో సర్ఫేస్ టెన్షన్ కూడా కాదు. ఓకేనా? సర్ఫేస్ టెన్షన్ ఎందుకు కాదు? ఫోర్స్ పర్ లెంత్, ఫోర్స్ ఉంది కదా. సో కిలోగ్రామ్ మీటర్ సెకండ్ ఇన్వర్స్ స్క్వేర్ ఫోర్స్ రాసాం, బై లెంత్ ఉంది కదా మీటర్, మీటర్ క్యాన్సిల్ అయింది. ఇంకేముంది ఇక్కడ? కిలోగ్రామ్, ఇక్కడ సెకండ్ ఇన్వర్స్ స్క్వేర్. సో కిలోగ్రామ్ ఉంది కాబట్టి మనం మాస్ రాస్తాం, సెకండ్ ఉంది కాబట్టి టీ రాస్తాం, సెకండ్ కి పైన పవర్ లో -2 ఉంది కాబట్టి -2. సో ఈ సర్ఫేస్ టెన్షన్ లో మాస్ అనేది పవర్ 1 ఉంది కానీ ఎంత ఉండాలి? 0 ఉండాలి. సో సర్ఫేస్ టెన్షన్ కాదు. నెక్స్ట్ హీట్ అనేది ఏంటి? ఎనర్జీ. హీట్ అనేది ఏంటి? ఎనర్జీ. ఎనర్జీ యొక్క డైమెన్షన్స్ మనం ఎట్లా రాస్తాం? వర్క్ యొక్క డైమెన్షన్స్ కనుక్కుంటే సరిపోతుంది. ఓకేనా? తర్వాత అట్లానే కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ, దీని సంగతి చూద్దాం మనం. కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ అని అంటే ఏంటంటే మనకి కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీని మనం మీటా అనేటువంటి లెటర్ తోటి మనం డినోట్ చేస్తాం. ఈక్వల్ టు ఫోర్స్ పర్ యూనిట్ స్ట్రెస్ బై, సింపుల్ గా చెప్పాలంటే స్ట్రెస్ బై వెలాసిటీ గ్రేడియంట్. సో స్ట్రెస్ ఫార్ములా ఏంటి? ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా బై వెలాసిటీ గ్రేడియంట్ అంటే వెలాసిటీ పర్ యూనిట్ లెంగ్త్. సో చూడండి ఇక్కడ, సో ఈ వెలాసిటీ పర్ యూనిట్ లెంగ్త్ నేను ఏం చేశాను? రివర్స్ చేశాను. సో ఫోర్స్ పర్ బై ఏరియా ఇంటూ ఏమవుతుంది? వెలాసిటీ బై లెంత్ ఉంది కదా, అది రివర్స్ అవుతుంది, L బై V అవుతుంది. సో చూడండి ఇక్కడ మనకి ఫోర్స్ యొక్క డైమెన్షన్స్ రాయాలి, తర్వాత లెంత్ యొక్క డైమెన్షన్స్, ఏరియా, అట్లానే వెలాసిటీ. ఫోర్స్ యొక్క చూడండి కిలోగ్రామ్స్, మీటర్ సెకండ్ ఇన్వర్స్ స్క్వేర్ ఫోర్స్ రాశాను. ఇంక ఇదేంటి? లెంత్ కాబట్టి మీటర్ రాశాను, బై ఏరియా అంటే మీటర్ స్క్వేర్ రాశాను, వెలాసిటీ అంటే మీటర్ సెకండ్ ఇన్వర్స్ కేవలం మీటర్ సెకండ్ ఇన్వర్స్. ఓకేనా? ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా బై లెంత్ పర్ వెలాసిటీ. రైట్. సో కిలోగ్రామ్ ఉంది కదా కాబట్టి మాస్ ఉంది, ఇకపోతే మీటర్ 1 ఉంది, ఇక్కడ మీటర్ 2 ఉన్నాయి. సో ఈ 2 మీటర్స్ క్యాన్సిల్, కింద మీటర్స్ పోయింది, కింద ఇంకో మీటర్ ఉంది కదా, ఇది పైకి తీసుకురండి. సో L పవర్ -1. సెకండ్ ఇన్వర్స్ స్క్వేర్ ఉంది, సెకండ్ పవర్ -1 ఉంది, -1 దీంట్లో ఒకసారి పోయింది, T పవర్ -1. ఇదేంటి మనకి? కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ యొక్క డైమెన్షన్స్ అన్నమాట. మరి కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీలో మాస్ పైన పవర్ ఎంత ఉంది? 1 ఉంది. కానీ మనకు అడిగినటువంటి క్వశ్చన్ లో మాస్ కి పైన పవర్ ఎంత ఉండాలన్నారు? 0 ఉండాలన్నారు. సో కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీలో మాస్ కి పైన పవర్ ఎంత ఉంది? 1 ఉంది. అంటే కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ కూడా కాదు. ఇంకా ఆప్షన్ ఏంటి ఇక్కడ మనకి? స్పెసిఫిక్ హీట్. ఓకేనా? ఇక్కడ అనేటువంటి క్వశ్చన్ లో ఆన్సర్ ఏంటి? స్పెసిఫిక్ హీట్ అన్నమాట. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. The physical quantity having the same dimensional formula as that of force. కింద ఉన్నటువంటి వీటిలో ఏదో ఒక దానికి ఫోర్స్ కు సంబంధించినటువంటి డైమెన్షనల్ ఫార్ములానే ఉందండి. ఓకే, చూద్దాం. ఈ టార్క్ మనం ఏమంటాం? ఫోర్స్ పర్ యూనిట్, ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటాం. టార్క్ మనం ఏమంటాం? ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. కాబట్టి టార్క్ కి ఫోర్స్ కి మధ్య చాలా దూరం ఉంది. ఇదేంటి? వర్క్ అంటే ఏంటి? ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. కానీ ఇక్కడ ఏంటి? కేవలం ఫోర్స్ మాత్రమే ఉంది, ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. ఇది కూడా కాదు. ఇదేంటి? ప్రెషర్ ఫార్ములా ఏంటి? ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా. టార్క్ అంటే ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్ప్లేస్మెంట్. వర్క్ అంటే ఏంటి? ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్. ప్రెషర్ అంటే ఏంటి? ఫోర్స్ పర్ ఏరియా. ఇక్కడ మనకి ఏం కావాలన్నారు? ఫోర్స్ యొక్క డైమెన్షన్స్ ఉండాలన్నారు. మరి ఇక్కడ ఉండడానికి అవకాశం ఉందా? పర్పెండిక్యులర్ డిస్ప్లేస్మెంట్ ఉంది, డిస్టెన్స్ ఉంది, ఏరియా ఉంది, అంటే ఈ 3 కూడా కాదు. ఇకపోతే మిగిలింది ఏంటి? థ్రస్ట్ అంటే ఏంటి? ఫోర్స్. ఈ థ్రస్ట్ అనేది మనకి ఎప్పుడు కనిపిస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక బెలూన్ ని బ్లో చేసి దాన్ని తీసుకొని మీరు ఏదైనా వాటర్ ముంచేశారు. ఈ వాటర్ ఏం చేస్తుంది? అప్వర్డ్ ఫోర్స్ ఉపయోగిస్తుంది. ఈ బెలూన్ మీద అప్వర్డ్ ఫోర్స్ ఉపయోగించి బెలూన్ ఏం చేస్తుంది? పైకి నెడుతుంది. దాని అక్కడ మనం థ్రస్ట్ అని చెప్పేసి అంటాం. ఇంకొక పేరు ఉంది బయాన్సీ ఫోర్స్ అని కూడా. ఓకేనా? రైట్. సో ఇక్కడ థ్రస్ట్ అనేది దీనికి సంబంధించినటువంటి ఆన్సర్. ఓకే, సో స్క్రీన్ షాట్ తీసుకోండి.
నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ ఏరియా వెలాసిటీ. సో ఇప్పటి వరకు కూడా మనం కొన్ని ఫిజికల్ క్వాంటిటీస్కి డైమెన్షనల్ ఫార్ములా ఎలా రాయాలి అనేది మీరు నేర్చుకున్నారు, తెలుసుకున్నారు. వాటిని నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు ప్రాక్టీస్ చేయండి. సో ప్రాక్టీస్ చేసినప్పుడు ఆ డైమెన్షన్ ఫార్ములాని మీరు త్వరగా రాయడానికి విత్ ఇన్ సెకండ్స్లో మీరు రాయడానికి మీకు అలవాటు అయిపోతుంది. ఓకేనా? సో ఇక్కడ మనం ఎంత విన్నాము, ఎంత నేర్చుకున్నాము అనేది కాదు, ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం ప్రాక్టీస్ చేస్తాం అనేది ఇంపార్టెంట్. సో మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే ఆ క్వశ్చన్స్ సాల్వింగ్ చేయడం అనేది మీకు అంత స్పీడప్ పెరుగుతుంది. అప్పుడు మీకు ఎగ్జామ్లో ఏమవుతుంది, టైం సేవ్ అవుతుంది. ఓకేనా? మీరు ఒకే క్వశ్చన్ దగ్గర మీరు ఒకసారి విన్నారు, రెండుసార్లు విన్నారు, సో అర్థమైపోయింది, మీకు కాన్సెప్ట్ అర్థమైంది, కానీ మీరు ప్రాక్టీస్ చేయాలి. ప్రాసెస్ మీకు తెలుసు, కానీ ఎగ్జామ్ హాల్ వెళ్ళిన తర్వాత మనం ఇదే ప్రాసెస్ మనం కంటిన్యూ చేసుకుంటూ ఉంటే మన టైం అంతా ఏమవుతుంది, కన్స్యూమ్ అయిపోతుంది, అక్కడ ఖర్చు అయిపోతుంది. ఒక క్వశ్చన్ దగ్గర మనం అంత టైం కేటాయిస్తే మరి రిమైనింగ్ క్వశ్చన్స్ దగ్గర మనం టైం అనేదాన్ని మనం ఉపయోగించాం. కాబట్టి ప్రాక్టీస్ చేస్తే ఏమవుతుంది, ఆ క్వశ్చన్ సాల్వ్ చేయడం మీకు త్వరగా అలవాటు అయిపోతుంది. అతి తక్కువ టైంలో క్వశ్చన్ సాల్వ్ చేయడం అనేది మీకు వచ్చేస్తుంది. ఓకేనా? నెక్స్ట్ చూడండి, డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ ఏరియా వెలాసిటీ. ఈ ఏరియా వెలాసిటీ అనేటువంటి వర్డ్ని మనం గ్రావిటేషన్ లెసన్లో వింటాం. ఎక్కడ వస్తుంది అంటే కెప్లర్స్ లాస్ మీద, కెప్లర్స్ 3 లాస్ మీద. ఈ 3 లాస్లో రెండో లా ఉంది, సెకండ్ లా ఉంది. ఇక్కడ మనము ఈ ఏరియా వెలాసిటీ అనేటువంటి వర్డ్ని మనం వింటాం. ఏంటి ఏరియా వెలాసిటీ అంటే ఏంటి అంటే ఏరియా పర్ టైం, ఏరియా బై టైం. దాన్ని మనం ఏరియా వెలాసిటీ అని అంటాము. ఏరియా వెలాసిటీ అంటే ఏంటి, ఏరియా బై టైం. సో మీకు అర్థమైపోయింది డైమెన్షన్స్ ఎట్లా రాయాలి అనేది. ఓకేనా? ఏరియా వెలాసిటీ యొక్క డైమెన్షన్స్ మీకు అర్థమైపోయింది. సో చూడండి, ఏరియా యొక్క యూనిట్స్ ఏంటి, మీటర్ స్క్వేర్. టైం యొక్క యూనిట్ ఏంటి, సెకండ్. మీటర్ స్క్వేర్ బై సెకండ్. సో మీటర్ స్క్వేర్ ఉంది, మీటర్ అనే దాన్ని లెంత్కి మనం యూనిట్గా వాడతాం. సో మీటర్ ప్లస్ లెంత్ రాస్తాను. మీటర్కి పైన పవర్ ఎంత ఉంది, 2. సో 2. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏముంది, సెకండ్ ఉంది. సెకండ్ ఉంది కాబట్టి టైం రాస్తాం. అయితే సెకండ్ ఎక్కడ ఉంది, డినామినేటర్లో ఉంది. డినామినేటర్ ఉన్న దాన్ని న్యూమరేటర్కి వెళ్తా అవుతుంది, పైన పవర్ -1. ఓకేనా? సో ఏరియా వెలాసిటీ అనేటువంటి దాని యొక్క డైమెన్షన్ ఫార్ములా ఏంటి, L⁻²T⁻⁻1. కానీ ఇక్కడ మనకి మాస్ లేదు కాబట్టి అప్పుడు మనం ఏం చేస్తాం, L⁻0 రాస్తాం మనం. సో M⁻0 L⁻²T⁻⁻1. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. క్లియర్? నెక్స్ట్, డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ స్ట్రెయిన్ ఎనర్జీ. డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ స్ట్రెయిన్ ఎనర్జీ. సో చూడండి ఇక్కడ, సో డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ స్ట్రెయిన్ ఎనర్జీ, స్ట్రెయిన్ ఎనర్జీ, ఈ ఫార్ములా చూడండి, డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ స్ట్రెయిన్ ఎనర్జీ. సో దీని యొక్క డైమెన్షన్ ఫార్ములా వచ్చేకి వర్క్ బై వాల్యూమ్. డైమెన్షన్ ఫార్ములా ఆఫ్ స్ట్రెయిన్ ఎనర్జీ రాయాలి మనం. దాని యొక్క ఫార్ములా ఏంటి, వర్క్ బై వాల్యూమ్. సో వర్క్ అనే దాన్ని మనం ఎట్లా రాస్తాం మనం, ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ బై వాల్యూమ్. సో వర్క్ యొక్క యూనిట్స్ చెప్పండి. కేజీ, కిలోగ్రామ్, మీటర్, సెకండ్ ఇన్వర్స్ స్క్వేర్ వర్క్కి. ఇక్కడ ఏంటి, డిస్ప్లేస్మెంట్, డిస్టెన్స్ యొక్క యూనిట్స్ ఏంటి, మీటర్ బై. ఇక్కడ ఏముంది, ఇక్కడ వాల్యూమ్ యొక్క యూనిట్ ఏంటి, మీటర్ క్యూబ్. ఓకేనా? రైట్. సో చూడండి, డైమెన్షన్ ఫార్ములా రాద్దాం. కిలోగ్రామ్ ఉంది కదా, కిలోగ్రామ్కి మాస్, పైన పవర్ ఎంత ఉంది, 1 ఉంది కాబట్టి 1. మీటర్ పైన ఉన్నాయి 2 మీటర్లు ఉన్నాయి, కానీ కింద ఉన్నాయి 3 ఉన్నాయి. వాటి క్యాన్సిల్ చేయండి. కింద ఇంకో మీటర్ ఉంటుంది డినామినేటర్లో, దీన్ని మనం న్యూమరేటర్లో తీసుకురండి. సో లెంత్, పైన పవర్ ఎంత అవుతుంది, 1 -1. న్యూమరేటర్లోకి వచ్చినప్పుడు పైన పవర్ -1. ఇకపోతే సెకండ్ ఉంది కాబట్టి టైం, పైన పవర్ ఎంత ఉంది, -2. M⁻1 L⁻−1 T⁻−2. M⁻1 L⁻−1 T⁻−2. ఆన్సర్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? సో ఈ విధంగా మనకి ఆ ఫార్ములా అట్లానే దాని యొక్క యూనిట్స్ మనకి తెలిస్తే మనం ఈజీగా రాయొచ్చు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 7th క్వశ్చన్. ద డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ రిలేటివ్ డెన్సిటీ. రిలేటివ్ డెన్సిటీ యొక్క డైమెన్షనల్ ఫార్ములా రాయండి. సో రిలేటివ్ డెన్సిటీ అనేది ఏంటి, ప్యూర్ రేషియో. ప్యూర్ రేషియోకి నెంబర్స్కి ఎలాంటి డైమెన్షన్ ఫార్ములాస్ ఉండవు.
ఓకే, ఈ రిలేటివ్ డెన్సిటీ అనేది ఏంటి? డైమెన్షన్ లెస్ క్వాంటిటీ. ఎందుకని? ఇది ప్యూర్ రేషియోకి డైమెన్షన్స్ అనేవి ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి 28. ఈ డైమెన్షన్స్ ఆఫ్ మ్యూ పవర్ నాట్ ఎప్సిలాన్ నాట్ పవర్ -1/2 దాని యొక్క డైమెన్షన్స్ కావాలి మనకి. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఈ ఎన్డీఏ ఎగ్జామ్ లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లో ఇది ఒకటి. మ్యూ నాట్ ఎప్సిలాన్ నాట్ హోల్ పవర్ -1/2 దీని యొక్క డైమెన్షన్స్ కావాలి. మీకు ఒక చిన్న ఫార్ములా చెప్తాను నేను. C = 1/√of mu naught epsilon naught. C speed of light, mu naught permeability, epsilon naught permittivity. Speed of light की permeability की permittivity की మధ్య ఉన్నటువంటి రిలేషన్ ఈ ఫార్ములా. క్లియర్? చాలా చాలా ఇంపార్టెంట్. మనకి లైట్ ఆప్టిక్స్ లెసన్ చెప్పుకుంటాం కదా, అక్కడ వస్తుంది మనకి ఫార్ములా. చాలా చాలా ఇంపార్టెంట్. దీన్ని బేస్ చేసుకొని మనకి న్యూమరికల్స్ కూడా అడుగుతారు, ప్రాబ్లం కూడా అడుగుతారు. ఓకేనా? సో చూడండి, C = 1/√of mu naught epsilon naught. ఈ రిలేషన్ గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు నేను దీన్ని కొంచెం మాడిఫై చేస్తున్నాను. 1/√ ఉంది కదా, ఆ రూట్ని తీసి ఏం చేస్తాను? 1/2 పెట్టాను. ఇక రూట్ లోపల ఉన్నటువంటి మ్యూ నాట్ ఎప్సిలాన్ నాట్ అంతే ఉంది. క్లియర్? ఇది ఎట్లుంది? డినామినేటర్ లో ఉంది. దీని ఏం చేద్దాం? మనం న్యూమరేటర్ లో తీసుకుంటాం. అప్పుడేమవుతుంది? పైన బ్రాకెట్ లోపల అది ఎంత ఉంటుంది, పైన పవర్ ఏమవుతుంది? -1/2 అవుతుంది. సో మ్యూ నాట్ ఎప్సిలాన్ నాట్ హోల్ పవర్ 1/2 ఈ వాల్యూ దేనికి సమానంగా ఉంది? C అంటే ఏంటి? స్పీడ్ ఆఫ్ లైట్. సో మనం అడిగింది కదా, మ్యూ నాట్ ఎప్సిలాన్ నాట్ హోల్ పవర్ -1/2 యొక్క డైమెన్షన్స్. దీని యొక్క డైమెన్షన్స్ దేనికి సమానంగా ఉన్నాయి? స్పీడ్ ఆఫ్ లైట్. స్పీడ్ ఆఫ్ లైట్ యొక్క యూనిట్స్ ఏంటి? మీటర్ పర్ సెకండ్. మీటర్ ఉంది కాబట్టి మనం ఏం చేయాలి? లెంత్ తీసుకోవాలి. మీటర్ కి పైన పవర్ ఎంత? 1. దీనికి పైన పవర్ ఎంత? 1. ఏమీ లేకపోతే 1. కింద టైం ఉంది, సెకండ్ ఉంది. సెకండ్ అంటే టైము. ఇది ఎక్కడ ఉంది? డినామినేటర్ లో ఉంది. న్యూమరేటర్ తీసుకుంటే పైకి పడేయండి. పైన పవర్ ఏమవుతుంది? -1. ఓకేనా? సో L⁻1 T⁻−1 ఎక్కడ ఉందో చూడండి. L⁻1 T⁻−1. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? సో స్క్రీన్ షాట్ తీసుకోండి. చివరిగా లాస్ట్ 2 క్వశ్చన్స్. సో చూడండి, ప్లాంక్స్ కాన్స్టెంట్ హ్యాస్ డైమెన్షన్స్ యాజ్ సేమ్ యాజ్. ప్లాంక్స్ కాన్స్టెంట్ యొక్క డైమెన్షన్స్ అనేవి కింద ఇచ్చినటువంటి వీటిలో ఏదో ఒక దాని యొక్క డైమెన్షన్స్ కి సమానంగా ఉంది. మోస్ట్ ఇంపార్టెంట్, మోస్ట్ డేంజరస్ క్వశ్చన్ ప్లాంక్స్ కాన్స్టెంట్, యాంగులర్ మూమెంట్. ఆ రెండింటి మధ్య ఉన్నటువంటి రిలేషన్. ప్లాంక్స్ కాన్స్టెంట్ కనిపించింది అంటే కింద యాంగులర్ మూమెంట్ ఉందో లేదో చెక్ చేసుకోండి. ఎప్పుడు కూడా ఎలాంటి డౌట్ లేదు, మీకు ఎలాంటి క్వశ్చన్ మార్క్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ప్లాంక్స్ కాన్స్టెంట్ యొక్క డైమెన్షన్స్, యాంగులర్ మూమెంటం యొక్క డైమెన్షన్స్ రెండు కూడా సేమ్, పక్కాది, ఫిక్స్డ్. సో దీనికి ఆన్సర్ అనేది యాంగులర్ మూమెంట్. ఓకేనా? లేదు, చెక్ చేద్దాం ఒకసారి. ప్లాంక్స్ కాన్స్టెంట్ చూడండి. జనరల్గా మనం ఎనర్జీ E = hν మనం రాస్తాం. దీంట్లో ఇది E అనేది ఎనర్జీ, h అనేది ప్లాంక్స్ కాన్స్టెంట్, న్యూ అనేది ఏంటి? ఫ్రీక్వెన్సీ. సో ఇప్పుడు మనకి ప్లాంక్స్ కాన్స్టెంట్ కాబట్టి h కావాలి కాబట్టి మనం ఏం చేస్తాం? ఎనర్జీ బై ఫ్రీక్వెన్సీ రాస్తాం కదా, ఎనర్జీ బై ఫ్రీక్వెన్సీ రాస్తాం. సో ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి? 1/టైం. ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి? 1/టైం. అంటే ఎనర్జీ బై 1/టైం కదా. ఫ్రీక్వెన్సీ ప్లేస్ లో 1/టైం రాస్తాను. ఈక్వల్ టు ఎనర్జీ, ఈ టైం ఉంది కదా పైకి తీసుకెళ్ళండి, ఎనర్జీ ఇంటూ టైం. ఓకే, సో రైట్. దీని యొక్క డైమెన్షన్స్ చూడండి, ఎనర్జీ ఇంటూ టైం. ఈ ప్లాంక్స్ కాన్స్టెంట్ యొక్క డైమెన్షన్స్ చూడండి. ఎనర్జీ యొక్క డైమెన్షన్స్ మనకి ఎట్లా చెప్పాను నేను మీకు? వర్క్ యొక్క డైమెన్షన్స్ కనుక్కుంటే సరిపోతుంది అని చెప్పాను కదా. సో ఎనర్జీ ప్లేస్ లో ఏం రాస్తున్నాను? వర్క్ రాస్తున్నాను. అంటే ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్, ఇదేంటి? టైం. సో రైట్. సో ఫోర్స్ కిలోగ్రామ్స్ మీటర్ సెకండ్ ఇన్వర్స్ స్క్వేర్, ఫోర్స్ అయిపోయింది. నెక్స్ట్ ఇదేంటి? డిస్టెన్స్ కాబట్టి మీటర్.
ఇదేంటి టైము అంటే సెకండ్. సో డైమెన్షన్స్ చూడండి, కిలోగ్రామ్ ఉంది కాబట్టి మాస్ పైన పవర్ 1, మీటర్ 2 ఉన్నాయి కాబట్టి లెంత్ పైన పవర్ 2, సెకండ్కి ఉంది కాబట్టి టైము, ఇక్కడ -2 ఇక్కడ +1, -2 +1 అంటే -1, m⁻1 l⁻2 t⁻−1. ఇదేంటి ప్లాంక్స్ కాన్స్టెంట్ యొక్క డైమెన్షన్స్. క్లియర్. నెక్స్ట్ యాంగులర్ మొమెంటం యొక్క డైమెన్షన్స్ చూడండి. యాంగులర్ మొమెంటం యొక్క డైమెన్షన్స్. సో యాంగులర్ మొమెంటం ని మనం L తో డినోట్ చేస్తాం. L ఈక్వల్ టు మనం ఏం చేస్తాం, మనం R ఇంటూ P గా రాస్తాం. మనం R అంటే ఏంటి, రేడియస్ వెక్టర్. R అనేది ఏంటి, రేడియస్ వెక్టర్. P అనేది ఏంటి, మూమెంటం. R అనేది ఏంటి, రేడియస్ వెక్టర్. P అనేది ఏంటి, మూమెంటం. రేడియస్ కాబట్టి మీటర్ లో మెజర్ చేస్తాం, మూమెంటం కాబట్టి దీని యొక్క యూనిట్స్ ఏంటి, మీటర్. సరే లేదా యూనిట్స్ చూడండి. సో దీనికి మనం ఎట్లా రాస్తాం, మాస్ ఇంటూ, సరే ఇంకోసారి చెప్తాను చూడండి. రేడియస్ వెక్టర్ కాబట్టి మనం ఏం చెప్తుంది, దీనికి యూనిట్ మీటర్ రాస్తాం. ఇదేంటి మూమెంటం. మూమెంటం ఎట్లా రాస్తాం మనం, మాస్ ఇంటూ వెలాసిటీ రాస్తాం. మాస్ ఇంటూ వెలాసిటీ. ఇక్కడ మాస్ ఉంది కాబట్టి కిలోగ్రామ్ రాస్తాం, వెలాసిటీ ఉంది కదా మీటర్ సెకండ్ ఇన్వర్స్ రాస్తాం. ఓకేనా. సో కిలోగ్రామ్ ఉంది కాబట్టి మాస్, కిలోగ్రామ్ కి పైన పవర్ 1, మీటర్ 1 మీటర్ 2 ఉంది కాబట్టి 2, ఇక్కడ 1 ఇక్కడ 1 కాబట్టి పవర్ 2. ఇకపోతే సెకండ్ ఉంది కదా కాబట్టి t పైన పవర్ ఎంత, -1. సో ఇదేంటి యాంగులర్ మొమెంటం యొక్క డైమెన్షన్స్. ఇదేంటి ప్లాంక్స్ కాన్స్టెంట్ యొక్క డైమెన్షన్స్. రెండు కంపేర్ చేయండి. రెండింటి యొక్క డైమెన్షన్స్ రెండు కూడా ఎట్లా ఉన్నాయి, సేమ్ గా ఉన్నాయి. ఓకేనా. సో ఎక్కడైనా కానీ క్వశ్చన్ మీకు వచ్చింది అంటే ప్లాంక్స్ కాన్స్టెంట్ అని వచ్చింది అంటే దాన్ని ఎవరితో కంపారిజన్ చేయాలి, యాంగులర్ మొమెంటం తోని కంపారిజన్ చేయాలి. పక్కా చాలా నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగినటువంటి క్వశ్చన్ ఇది. ప్లాంక్స్ కాన్స్టెంట్ యొక్క డైమెన్షన్స్ ఎవరికి ఈక్వల్ గా ఉంటాయి, యాంగులర్ మొమెంటం యొక్క డైమెన్షన్స్ కి సమానంగా ఉంటాయి. ఓకేనా. సో ఏ విధంగా ఉంటుంది. నెక్స్ట్ 32 క్వశ్చన్ చూడండి ఒకసారి. ఫర్ 10⁻at+3 దాని యొక్క డైమెన్షన్స్ అనేలో ఏ యొక్క డైమెన్షన్స్ అనే దాన్ని మనం కనుక్కోవాలి. సో చూడండి, ఎనీథింగ్ పవర్ 10 10 యొక్క పవర్ లో ఉన్నటువంటి వాల్యూస్ కి డైమెన్షన్స్ అనేవి 0. జనరల్ మనం ఏం చెప్తాం, 10 కి పవర్ 8 అని రాస్తాం. 10 కి పవర్ 8 అని రాస్తాం, లేదా 10 కి పవర్ ఒక 27 అని రాస్తున్నాం. అంటే ఒక నెంబర్. మరి నంబర్స్ కి డైమెన్షన్స్ ఉంటాయా, ఉండవు. అట్లనే at+3 అనే దానికి కూడా డైమెన్షన్స్ ఉండవు. సో అంటే at+3 అనే దానికి డైమెన్షన్స్ 0. అంటే మాస్ అనేది లేదు, లెంత్ అనేది లేదు, టైం అనేది లేదు. ఇకపోతే దీంట్లో చూడండి, ఏ అనేది ఏంటి, ఏదో ఒకటి. టీ అనేది ఏంటి, టైం. 3 అనేది ఏంటి, నంబర్. దానికి డైమెన్షన్స్ ఉండవు. ఇక్కడ ఏంటి, ఏటీ. సో ఏటీ ఈక్వల్ టు m⁻0 l⁻0 t⁻0. ఈ టైం ఏం చేద్దాం, క్రాస్ మల్టిప్లికేషన్ చేసి ఇటు పంపిద్దాం మనం. ఏ ఈక్వల్ టు m⁻0 ఉంది, l⁻0 ఉంది, టైం ఇటు వచ్చింది కాబట్టి t⁻−1. సో ఇదేంటి, ఏ యొక్క డైమెన్షన్స్. సో ఆన్సర్ ఏది, ఆప్షన్ సి. ఓకేనా. ఈ విధంగా మనకి ఈ యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ మీద క్వశ్చన్స్ అడగడానికి మనకు అవకాశం. మాక్సిమం మనకి డైమెన్షన్స్ కనుక్కోండి, లేదా ఒక ఫిజికల్ క్వాంటిటీ యొక్క డైమెన్షన్స్ ఇంకొక దాంతో కంపారిజన్ చేయండి, లేదా ఒక సిరీస్ ఆఫ్ డైమెన్షన్స్ ఫిజికల్ క్వాంటిటీస్ ఇచ్చేసి ఏ రెండు ఫిజికల్ క్వాంటిటీస్ సేమ్ డైమెన్షన్స్ కలిగి ఉన్నాయి అనే దాని గురించి మనమే రెగ్యులర్గా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాం. సో ఈ విధంగా మీరు కనుక ఫిజికల్ క్వాంటిటీకి డైమెన్షన్స్ ఏ విధంగా రాయాలి అనేది మీరు ప్రాక్టీస్ చేయగలిగితే కనుక ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా కానీ మీరు ఈజీగా అటెంప్ట్ చేయగలరు. ఓకేనా. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.